గ్రూప్ సెట్టింగ్స్ మార్చారు. ఏం మార్చినారు? ఏం మార్చలేదు. మాత్రమే సెట్ చేశారు మెసేజెస్. మంచిదిలే స్వామి, కానీ ఒక విధంగా చెప్పాలంటే వేస్ట్ గిరి. ఎందుకంటే వీళ్ళు చాలా మంది బాగా చేసుకుంటా ఉన్నారు పాపం. వాళ్ళంతా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎంబీఏ జాయిన్ అయిన వాళ్ళంటే సుమారుగా ఆల్మోస్ట్ ఉండేది 80% దీంతో. అవును అంతే. మనమే మనకేమంటే ఇప్పుడు ఫ్రెషర్ కాబట్టి మనకు అంత గ్రిప్ లేదు దీని మీద. ల్యాప్టాప్ ఉంది, అది పని చేయడంలో. పని చేయకుంటే లేనట్టే. నీ దగ్గర ఏమున్నాయి చెప్పు పని చేసేటి? అదే కదా. ఏమున్నాయి? ఏం లేవు. అది ఏదో ప్రాబ్లం వచ్చింది, అది పక్కన పడేసినాను. తెలుసు కదా ఎవరు ఉంటారు. ఏం చేయాలి, బోర్ కొడుతుంది, ఎవరు పెట్టుకుని సైలెంట్ ఉంటారులే అని చెప్పి నిన్ను పిలిచి. ఎంతమంది జాయిన్ అయ్యారు ఇప్పుడు? ఎంతమంది స్వామి? 78 రా. 78 కృపారా అన్న చూడు. 78 గిరి. మన కడపలు చాలా మంది ఉన్నారు గిరి. ఏమనుకునే కడప చాలా మంది ఉన్నారు. కడప అంటే మాత్రం ఉండాలి. విశాఖపట్నం కూడా ఉండదు. విశాఖపట్నం ఈస్ట్ గోదావరి. మనకు వాళ్ళందరితో మనం టచ్ చేయకూడదు, మనం చూసుకోవాలి. మనకు తెలియదు కదా వాళ్ళంతా. మనము పక్కన వాళ్ళ వెళ్ళిపోకూడదు, మన జోలికి వచ్చి వదిలిపెట్టకూడదు. ఏమంటావు? యాడ ప్రైమ్ నిన్న 43,000 ఉండిందా? ఇంకా కొడదాము మా నాన్న అడిగి అనుకుంటే లోపు అయిపోయి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా. ఏంలే, రేపు అట్లా హైదరాబాద్ కి పోవాలని చూస్తాను. ఈ కరోనాలో హైదరాబాద్ పోవడం అవసరమా? కేసెస్ ఎక్కువైనాయంట హైదరాబాద్ లో. కేసులు అయినా మనకేం, కేసులు అయినా ఒకటే, బీర్లు అయినా ఒకటే. తెచ్చుకొని తాగైతే. గిరి నేను ఏపొద్దున్నా తాగినా గిరి. నువ్వు కేసులో బీర్లు అంటే చెప్తాను తాగమని. నేను ఏడ తాగుతావులే. ఏం గిరి, ఎవరన్నా కడపలు జాయిన్ అయితే బాగుంటది. మన కాలేజీ వాళ్ళు ఎవరు లేరా? నువ్వు నేను ముగ్గురు, ఇంకెవరు లేరు. భారత్ అన్న జాయిన్ అవుతా అన్నాడు, మరి ఏమో. ఏ భారత్? ఫైనల్ స్టాట్స్ ఫైనల్ ఇయర్. నిన్న ఫోన్ చేసా నాకు ఐడి పాస్వర్డ్ పెట్టినా. కొద్దిసేపు జాయిన్ అయినాడంటే మళ్ళీ లాగౌట్ అయినా అని చెప్పింది. కాదు గిరి, మన కడపలు ఎవరన్నా వీళ్ళకి పాపం ఇబ్బందిగా ఉంది, స్టాఫ్ అంటే చేద్దాం. ఎవరో విశాఖపట్నం వాళ్ళు మెసేజ్ పెట్టినారు, ప్లీజ్ స్టాప్ టాకింగ్ అని. వాళ్ళకి తెలియదు. అవునే, వద్దులే చేద్దాం. బట్ పాపం ఎందుకు వాళ్ళకి డిస్టర్బ్ చేయాలా మనం? అంతేలే. సారీ గాయ్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. భయ నేను ప్రాక్టీస్ చేసినప్పటికీ ఎవరికైనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి ఉన్నాయా? భయ్యా అసలు ఈ లోపల చేసాం మేము. ఒక నిమిషం భయ్యా, నేను ప్రాక్టీస్ చేశాను, నాకు ఓపెన్ అయింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇప్పుడు రీఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే లాగిన్ అవ్వట్లేదు. సేమ్ ప్రాబ్లం నాకు వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి అగైన్ లోకల్ హోస్ట్ మై పిహెచ్పి ఉంది కదా, అది బ్రో పిహెచ్పి మై అడ్మిన్ లోకి వెళ్ళి అగైన్ అది అక్కడ ఆల్రెడీ మీకు న్యూ కింద మీది ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తుంది కదా. అక్కడ ఏం చూపిస్తుంది? న్యూ కింద వచ్చినప్పుడు మీరు ఏదైతే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారో దాని నేమ్ మీకు కనిపిస్తుంది కదా. దాని ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తారు కదా డొమైన్ నేమ్. అవును, డొమైన్ నేమ్. ఇప్పుడు లోకల్ హోస్ట్ /php admin. మీరు డైరెక్ట్ మెయిన్ PHP admin లోకి వెళ్ళండి. వెళ్ళాక మీరు ఆ న్యూ కింద మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన హోస్ట్ కనిపిస్తుంది కదా, ఐ మీన్ డొమైన్. ఓకే ఓకే, అదే నేను సైట్ లోడ్ అవ్వట్లేదు. లోకల్ హోస్ట్ PHP మై అడ్మిన్ అని కొడితే సైట్ లోడ్ అవ్వట్లేదు. ఇన్ కేస్ అది ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ న్యూ కిందనే మీది ఏదైతే క్రియేట్ అయ్యిందో ఆల్రెడీ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద మీ డేటా అంతా వస్తుంది. అందులో మీకు
అందులో ప్లస్ సింబల్ మీదకి వెళ్తే కిందన లాస్ట్ లో వి యూజర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. వి యూజర్స్ అందులోకి వెళ్తే అందుకే అది క్లిక్ చేస్తే మీకు అప్పుడు స్క్రీన్ మీద మీకు అందులో సబ్ గా క్రియేట్ అయిన ఫైల్స్ అన్ని మీకు హోమ్ పేజ్ మీద కనిపిస్తాయి. దాని ఎదురుగా మీకు మైనస్ సింబల్ తో డ్రాప్ అని ఉంటుంది అన్నమాట. అవును. అవన్నీ డిలీట్ చేసి అంటే అవన్నీ డ్రాప్ చేసేసండి, అంటే అవన్నీ మైనస్ చేసి తీసేసండి ఫైల్స్ అన్ని. అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ అగైన్ మీరు వేరే ట్యాబ్ లో అగైన్ లోకల్ హోస్ట్ / మీ నేమ్ తో కొడితే అగైన్ కొత్తగా మళ్ళీ మీకు వర్డ్ ప్రెస్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ ఇన్స్టాలేషన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ అంటే నిన్న చేసిన ఫస్ట్ స్టెప్ నుంచి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జస్ట్ లాంగ్వేజ్ నుంచి మళ్ళీ అంటే మీరు ఏంటంటే మీరు హోస్ట్ నేమ్ డొమైన్ నేమ్ అదే ఉంచుకొని అదే డొమైన్ నేమ్ తో మళ్ళీ రీఇన్స్టాలేషన్ అవుతుంది. ఓకే డొమైన్ నేమ్ మార్చుకోవటం మళ్ళీ ప్రతిసారి ఇప్పుడు లాగిన్ అయిన ప్రతిసారి డొమైన్ నేమ్ మార్చాలి. డొమైన్ నేమ్ మార్చుకొని ఉండడానికి ఈ ప్రాసెస్. డొమైన్ నేమ్ మార్చుకోవాలంటే మళ్ళీ డొమైన్ నేమ్ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ కొత్తగా ఫైల్ నేమ్ మార్చుకొని మళ్ళీ చేయాలి. ఇప్పుడు ఏంటంటే నువ్వు అదే డొమైన్ సేమ్ నాగేదే ప్రాబ్లం వచ్చింది, లాగిన్ అవ్వట్లేదు అనమాట. మనం సేమ్ ఐడి పాస్వర్డ్ పెడుతున్నాము, ఈవెన్ ఆఫ్టర్ దట్ అవ్వట్లేదు. సో అప్పుడు ఏం చేసామంటే ఈ యూజర్స్ లోని ఆ డేటా ఎంత సేవ్ పాస్వర్డ్స్ అన్ని ఆ యూజర్స్ లో సేవ్ అయి ఉంటాయి అనమాట. అది ఎడిట్ ఆప్షన్ అవ్వట్లేదు పాస్వర్డ్. సో అది మొత్తం డిలీట్ చేసేసి మీరు అగైన్ లొకేషన్ / మీ నేమ్ ఇచ్చేసి ఎంటర్ చేశారు అనుకోండి, అగైన్ మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలక్షన్ నుంచి అగైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా మళ్ళీ అగైన్ పాస్వర్డ్ అండ్ అది కొంచెం నీట్ గా క్రియేట్ చేసుకుంటే సేమ్ ఓపెన్ అయిపోతుంది. హలో బ్రో, చెప్పండి. నిన్న మొన్నటి క్లాస్ మీ దగ్గర ఏమైనా లింక్ ఉన్నాయా? లేదండి, క్లాసెస్ లింక్స్ ఇవ్వట్లేదండి. మేము గ్రూప్ లో కూడా చూస్తున్నాము. అండ్ ఈ లోన్ లో కూడా చూసాం. ఈ లోన్ లో కంప్లీట్ చేయమని వస్తుంది కానీ అసలు క్లాస్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. డైరెక్ట్ కంప్లీట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఇంకా లోడ్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు. క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని ఉన్నాయి. క్వశ్చన్స్ ఉన్నాయి కాకపోతే ఆన్సర్స్ వాళ్ళు ఇంకా వెబ్సైట్ ని కంప్లీట్ గా బిల్డ్ చేయలేదు. అవును, అదే నిన్న చెప్పారు కదా, నిన్న మొన్న క్లాస్ ఎండింగ్ లో సార్ చెప్పారు కంప్లీట్ గా ఇంకా అవ్వలేదు, ఇష్యూస్ ఉన్నాయి, అయిన తర్వాత మీకే వస్తాయి. దట్టు వాడు ఏంటంటే దానికి కూడా లాగిన్ యూజర్స్ కూడా లిమిటెడ్ యూజర్స్ తీసుకుంటున్నారు. అదే ముందు చేసుకున్న వాళ్ళకి అవుతుంది, లేకపోతే లేదు ఆల్రెడీ లిమిటెడ్ యూజర్స్ పెట్టుకున్నారు, అది మరి అవ్వట్లేదు. ఇప్పుడు ఎంతమంది లాగిన్ చేయడానికి కానీ ఇప్పుడు అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ లో ఏమో నేను ఓపెన్ చేసినప్పుడు బై అని వచ్చింది. సర్లే కొడదాము ఎంత ఏదైతే ఏందని చూస్తే ఫ్రీ అయింది. సర్లే అని చెప్పి నేను ఇంకేం మాట్లాడలేదు. ఈ లోపల ఈలోగా లింక్ పెట్టారు అనుకోండి, మన వాళ్ళు ఎవరో చాలా మంది ఉన్నాం కదా, ఎవరో ఒకరు డౌన్లోడ్ చేసుకొని మనం గ్రూప్ లో షేర్ చేసుకోవచ్చు. ఓకే బ్రో, వాట్సాప్ లింక్ ఏమైనా ఉంటే పెడతారా బాయ్స్ గ్రూప్ ది? అది ఎవరు చేశారో గుర్తులేదు. చేశారు, ఉన్నాం మేము కూడా ఇప్పుడు గ్రూప్ లోనే. అంటే ఇప్పుడు గ్రూప్ లో ఏంటంటే సిచ్యువేషన్, అడ్మిన్స్ తప్పితే ఎవరు మెసేజ్ చేయలేరు. నిన్నే మార్చేశారు, నైట్ మార్చేశారు. ఎందుకంటే మన వాళ్ళు మొత్తం పాప మెసేజ్ చేస్తారు, ఆవిడకి ఇబ్బందిగా ఉంటుంది కదా. బ్రో అది మీకు ఇప్పుడే పెట్టారు, గర్ల్స్ గ్రూప్ అయితే ఎప్పుడో పెట్టారు. ఏమో అండి, అయితే బాయ్స్ గ్రూప్ కూడా స్టార్టింగ్ లో పెట్టారు, బట్ అది నైట్ మార్చేశారు బ్రో. నైట్ మార్చి నిన్న నైట్ నేను చూసాను, మెసేజ్ కొట్టాను అంతా అయింది. వాయిస్ గ్రూప్ కి చాట్ బాక్స్ లో లింక్ పెట్టారు చూడండి బ్రో. ఇట్లా ఈలన్ ఓక్లో లేదంటే కనీసం యూట్యూబ్ లోనే అప్లోడ్ చేయమని చెప్పండి బ్రో, ఈజీగా అయింది కదా యూట్యూబ్ లో అయితే. అంటే వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేయరు బ్రో. ఈ ఈలన్ ఓకే అనేది ఓన్లీ ఫర్ స్పెసిఫైడ్ వాళ్ళే తీసుకున్నారు అంతే. ఇప్పుడు ఈ క్లాసెస్ అన్ని మనకైతే ఫ్రీగా ఇస్తున్నారు కానీ కొందరికి బయస్ అనుకుంటారు, బై చేసుకోలేము. వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు. లేదంటే డ్రైవ్ నుండి అయినా పంపమనండి బ్రో, సరిపోద్ది కదా ఓన్లీ మన కోసం. అడిగి చూద్దాం, వాళ్ళు ఏమన్నా అలాగే అడుగుతున్నాం కదా, మనం అడుగుతుంటే ఓలో 4 days తర్వాత అప్లోడ్ చేస్తాం అంటున్నారు. అట్లీస్ట్ చేస్తారేటో అదే అడిగి చూద్దాం, మీరు అడిగి చూద్దాం అడుగుదాం. ఎందుకంటే మనకి ఇక్కడ టైం సరిపోదు, మనం మళ్ళీ ప్రాక్టీస్ చేసేప్పుడు గుర్తు రానప్పుడు చూసుకుంటాం. ఇప్పుడు సడన్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ వర్క్స్ లో ఉంటారు, మనం ఏదో ఇన్వాల్వ్ అవ్వలేము సరిగా. అంతే బ్రో. ఇప్పుడు మన వాళ్ళు పాపం ఏదో గ్రూప్ లో షేర్ చేసుకుంటా ఉన్నా కూడా ఒక్కొక్కరు ఐడియా ఒకరు దాని ఓన్లీ ఫర్ గ్రూప్ అడ్మిన్స్ అనేసి పెట్టేశారు. ఇంకా ఏం చేస్తారు చెప్పు. లింక్ అడిగారు, హలో ఎక్స్క్యూజ్ మీ, గర్ల్స్ గ్రూప్ లింక్ అడిగారు. ఆల్రెడీ లిమిట్ అయిపోయిందండి, 257 మెంబర్స్ అంటే లిమిట్ ఫిల్ అయిపోయింది. లేదంటే టెలిగ్రామ్ లో బెటర్ అండి. టెలిగ్రామ్ లో అయితే ఎంతమంది అయినా చేయొచ్చు. టెలిగ్రామ్ లో క్రియేట్ చేయమని అడిగితే ఒకసారి ఈరోజు ట్రైనర్స్ అని అడిగితే బెటర్.
టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే అన్లిమిటెడ్ మెంబర్స్ అవ్వచ్చు. ఇంకోటి బ్రో అవును బ్రో. ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ కూడా డ్రైవ్ నుండి ఇవ్వమని అడగండి బ్రో అందరం కలిసి. దాన్ని అడుగుతాం. ఎందుకంటే బ్రో డ్రైవ్ వాళ్ళు అయితే చెప్పిన క్లాసెస్ మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నారా ల్యాప్టాప్ లో? అవైలబిలిటీ ఉన్న వాళ్ళు చేస్తున్నారండి. చేస్తారు, లేని వాళ్ళు ఏం చేయలేరు. ల్యాబ్ ఉన్న వాళ్ళు క్లాస్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ల్యాబ్ లేని వాళ్ళు నోట్స్ లో రాసుకొని ఇంకెప్పుడైనా అరే సర్లే ఓయ్. బ్రో అలా కాదు బ్రో, ఇప్పుడు వాళ్ళు డ్రైవ్ లో పంపారంటే మనం మెయిల్ పెట్టినప్పుడు వాళ్ళకి వెళ్తుంది కదా. అమ్మ బాబాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఇంకా చాలా మంది రావాలి కదా, చివరికి వెయిట్ చేద్దాం. సో అందరూ వచ్చిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో డిస్ప్లే అవుతుంది కదా స్క్రీన్, మీకు టెక్స్ట్ డాక్యుమెంట్ డిస్ప్లే అవుతుందా? ఎస్ సార్, నోట్ ప్యాడ్ లోని డాక్యుమెంట్ అనేది పెట్టారు. అవునవును, ఎస్ ఎస్. అది నిన్న ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఒకసారి ఈ స్టెప్స్ మొత్తం అన్ని చూసుకోవాలి. జాంప్ ఇన్స్టెంట్ నుంచి వర్డ్ ప్రెస్ ఇన్స్టలేషన్ వరకు ఉంటుంది. సో క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి రిపీట్ చేసి మనం క్లాస్లో అంటే ఎస్ఈఓ స్టార్ట్ చేద్దాం. మేడం 300 మెంబర్స్ మేడం లిమిట్? ఎస్ సార్. ఓకే, 237 పీపుల్ వచ్చారు. ఒక 5 minutes ఆగాక స్టార్ట్ చేయండి సార్, స్ట్రెంత్ అంతా వచ్చేస్తారు. ఓకే మేడం, ఓకే, యా ఓకే. సార్ మీరు వెబ్సైట్ అనేది ఇచ్చారు కదా, దాని మీద నాకు కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు సార్, వీరు పేమెంట్ అడుగుతుంది అనేసి. అది ఒకసారి
ప్రసాద్ అనే పర్సన్ ఉన్నారు కదా, ఒక్కసారి ఆయన ఇనిషియేట్ తీసుకుంటున్నారు, ఆయన అప్లోడ్ చేసేది అందులో. సో ఒక్కసారి అంటే ఆయన్ని మనం అందరికీ క్లాస్ అడగట్లేదు, అయిపోయిన ఈవెన్ తర్వాత. నాకు కూడా అడగలేదు, నేను కూడా రిజిస్టర్ అయ్యాను. ఫ్యూ ఓకే మెంబర్స్ ఓకే కి అది అడుగుతుంది, ఫ్యూ మెంబర్స్ కి అడగట్లేదు. అచ్చా అచ్చా ఓకే. నేను ఒక్కసారి అందుకని అది కనుక్కుంటాను. దాంట్లో అండ్ ఎక్కువ మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఒకసారి అవ్వలేదు. క్లాస్ అయిన తర్వాత. ఓకే మేడం, సరే ఓకే. అది ఇష్యూ ఏమైనా ఉందేమో, ఒకసారి నేను మాట్లాడతాను, ఒకసారి కనుక్కుంటాను. సరే సార్. సార్ అది వెబ్సైట్ సంబంధించి ఇంకొక డౌట్ అరేజ్ చేశారు చాట్ బాక్స్ లోని, ఓన్లీ 121 మెంబర్స్ కి లిమిట్ అని చెప్పి చూపిస్తుందంట. ఓకే ఓకే. అదే మ్యామ్, నేను ఇవాళ కనుక్కుంటాను ఒకసారి. మీరు కూడా క్లాస్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవుదాం. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు అప్డేట్ ఏమైనా చేయాలేమో, అంటే నా లిమిట్ దగ్గర ఏమైనా నెంబర్ ఏంటి లేదు సార్ వరప్రసాద్ నేను గారు. పంపిస్తాను మేడం మీకు. ఓకే సార్. సార్ ఇంకా అది వీడియో లింక్స్ అన్నారు కదా, లింక్స్ ఏమో నాకు అసలు ఇవ్వలేదు మా వాళ్ళు. దీనికనే కదా ఏ కోర్స్ కి లింక్స్ ఇవ్వట్లేదు. మీకు క్లౌడ్ లో డౌన్లోడ్ అవుతుంది కదా, అవును సార్, మొత్తం డౌన్లోడ్ రికార్డ్ అవుతుంది. అవుతుంది కదా ఇప్పుడు మనం. అవును సార్. సో ఆ రికార్డింగ్స్ మొత్తం మీరు ఈలన్యోక్ వాళ్ళకి సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు ఈలన్యోక్ లో పెట్టేస్తారు. అదే నిన్న వాళ్ళతో మాట్లాడితే మన దాంట్లో అంటే నాకు కో హోస్టింగ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ రికార్డింగ్ అవట్లేదు, వీళ్ళు క్లౌడ్ లేదు యాక్చువల్లీ. సో క్లౌడ్ ఉంది ఏంటంటే మీ రాజేంద్ర ప్రసాద్ గారు అదే ఏపీఎస్ వాళ్ళకే ఉంది యాక్చువల్లీ. సో వాళ్ళ అంటే దగ్గర నుంచే నాకు తీసుకోవాలి వీడియోస్, ఇలాంటి ఇంటిమేషన్ ఫుటేజెస్. లేదు సార్ అసలు ఇమ్మని చెప్పి ఇలాంటివన్నీ. నేను అచ్చా అచ్చా ఓకే. ప్రీవియస్ సరే క్లాస్ మ్యామ్. అలానే స్టార్టింగ్ డేస్ ఇస్తే తర్వాత స్టూడెంట్స్ రావడం మానేశారు అనమాట. ఎలాగో వీడియోస్ ఉన్నాయి కదా ఎర్లీ మార్నింగ్ ఇంకెందుకు వినడం అనేసి ఇంక ఇవ్వద్దని ఓకే చెప్తాను ఓకే. సార్ అప్పుడు. అచ్చా అచ్చా. అయితే ఒకసారి నేను కనుక్కుంటా మ్యామ్. మరి నాకు చెప్పిన దాని ప్రకారం అయితే ఈలన్యోక్ లో అప్డేట్ చేస్తాం అన్నారు 1 వీక్ తర్వాత అయినా, అంటే ఈ కలెక్ట్ చేసుకొని ఫుటేజెస్ అన్ని. చూద్దాం మరి ఏమంటారో ఒకసారి సరే నేను సరే. అంటే కనుక్కుంటాను. నా దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ లేదు అనేసి అందుకనే చెప్పేస్తున్నాను. హోప్లెస్ సార్. ఓకే ఓకే మేడం. ఓకే, మీరు ఇప్పుడు అంటే రాజేంద్ర ప్రసాద్ గారితో టచ్ లో ఉన్నారుగా మీరు మామూలుగా డైలీ సార్. మాట్లాడు. ఓకే. సో ఆయన ఒకసారి అడగండి మేడం ఒకసారి మీరు ఇవాళ. అంటే ఎలా సార్ మరి లింక్స్ షేర్ చేద్దామా వద్దా ఏంటి, స్టూడెంట్స్ కి ఎలా షేర్ చేద్దాం ఏంటి అనేది అడగండి ఒకసారి. సరే సరే ఒకసారి అడుగుతాను. ఒకసారి అడిగి నాకు అప్డేట్ చేయండి. నేను కూడా ఒకసారి మా ఈలన్యోక్ వాళ్ళతో మాట్లాడి నేను చెప్తాను మీకు ఈ విషయం, రేపు ఇంటిమేట్ చేస్తాను. సరే సార్. స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు. ఎస్ సార్. సార్ పీసీ ల్యాప్టాప్ అయినా ఫోన్ లో అవ్వదు అని చెప్పి అడుగుతున్నారు. లేదు మేడం, ఫోన్ లో అవ్వదు, ఇది యాక్చువల్ గా సపోర్ట్ చేయదు. మనకి పీసీ గానీ ల్యాప్టాప్ గానీ ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే. ఓకే సార్.
ఓకే సార్, క్లాస్ స్టార్ట్ గైస్ చేస్తాను. మీ అందరికి ఓకే ఓకే గుడ్ మార్నింగ్ గైస్. నిన్న మనం క్లాస్లో వచ్చేసి జామ్ సర్వర్ లోకల్ హోస్ట్ సర్వర్ ఇన్స్టాలేషన్ గురించి మనం చూసాము. అలాగే లోకల్ హోస్ట్లో మనం వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ గురించి మొత్తం చూసాం. ఎవరైనా స్టెప్స్ అవి ఇవి కన్ఫ్యూజ్ అయితే కనుక నేను ఇందాక టెక్స్ట్లో నేను టైప్ చేశాను, ఒకసారి మీరు చూడండి. రిప్లై అవుతుంది కదా మీకు, ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. టెక్స్ట్లో మీరు ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి పాయింట్స్. అంటే నేను స్టెప్ వైజ్గా రాశాను మొత్తం అన్ని స్టెప్స్. ఓకేనా? మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే కనుక నిన్న క్లాసు ఒకసారి మీరు రాసుకోండి. ఈ స్టెప్స్ వైజ్గా మీరు చేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి లోకల్ హోస్ట్ మనం టాపిక్ వచ్చేసి లోకల్ హోస్ట్ సర్వర్ ఇన్స్టాలేషన్ అండ్ వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్. సో వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత లోకల్ హోస్ట్ సర్వర్కి కనెక్ట్ చేస్తాం. సో ఇది స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ మనం జామ్ సర్వర్ని సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో జామ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికి వెబ్సైట్ నేను నేమ్ ఇచ్చేసాను, ఇక్కడ హైలైట్ చేశాను చూడండి, www.apachefriends.org. ఓకే, www.apachefriends.org. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం జామ్ సర్వర్ని డౌన్లోడ్ చేసుకొని, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం, నేను ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఇచ్చాను, ఆ వెబ్సైట్ నేమ్ కూడా నోట్ చేసుకోండి. అండ్ స్టెప్ 2 వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఎక్స్ట్రాక్ట్ ద డౌన్లోడెడ్ జామ్ ఫైల్. మీరు డౌన్లోడ్ అయిన జామ్ ఫైల్ ఉంది కదా, సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. పాత్ వచ్చేసి సి డ్రైవ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇది సెకండ్ స్టెప్. స్టెప్ 3 వచ్చేసి ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ జామ్ సాఫ్ట్వేర్ మనం ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై చేసుకోవడానికి జామ్ start.exe ఫైల్, control.exe ఫైల్, ఇవన్నీ మనకి ప్రాపర్గా సి డ్రైవ్లో జాంప్ అనే ఫోల్డర్ ఉంటుంది. సి డ్రైవ్లో ఆ జాంప్ ఫోల్డర్లో ఈ 3 ఫైల్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. ఫస్ట్ వెరిఫై చేసుకోండి. సో ఉన్నాయి అన్న తర్వాత మీకు ప్రాపర్గా ఇన్స్టాలేషన్ అయ్యింది అని అర్థం అనమాట. సో తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఒకసారి ప్రాపర్గా ఇన్స్టాల్ అయితే కనుక సర్వర్ అనేది ప్రాపర్గా స్టార్ట్ అయ్యింది, గ్రీన్ మార్క్ అనేది సిగ్నల్ అనేది వస్తుంది. సో ఒకసారి control.exe జాంప్ control.exe అనే ఫైల్ ఉంటుంది, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు కింద నా ఫుటర్లో కనిపిస్తుంది చూడండి జాంప్ కంట్రోల్ ప్యానల్ది. సో మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది అనమాట, ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఓకేనా? ఐకాన్స్ ఉంటాయి చూసారా, కస్టమైజ్ ఐకాన్స్, మీకు అక్కడ కూడా కనిపిస్తుంది కంట్రోల్ ప్యానల్. అక్కడికి వెళ్ళినా మీరు డబుల్ క్లిక్ చేయొచ్చు. ఇది ఇన్స్టాలేషన్ అయితే ప్రాపర్గా ఇక్కడ కనిపిస్తుంది, ఐకాన్ డిస్ప్లే అవుతుంది. ఎక్కడంటే కింద మనకి డెస్క్టాప్ మీద కానీ ల్యాప్టాప్లో కానీ కింద మనకి ఫుటర్ ఉంటుంది కదా, ఫుటర్లో మనకి ఐకాన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఇక్కడ నెట్ రైట్ సైడ్ మీకు అప్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది, నావిగేషన్ బార్. సో అది క్లిక్ చేస్తే మీకు మొత్తం డ్రైవ్స్ అంటే మీరు వైఫై కానీ ఇవన్నీ సింబల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, సో అక్కడే మీకు ఈ ఐకాన్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో అక్కడ నుంచి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సర్వర్. సో స్టెప్ 4లో చెప్పాను కదా, స్టార్ట్ ద సర్వర్, డబుల్ క్లిక్ ఆన్ control.exe ఫైల్, మీకు స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అపాచీ అండ్ MySQL సర్వర్స్ని ఆన్ చేయండి, అంటే స్టార్ట్ చేయండి. ఇది టర్న్స్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే, అంటే ఇది గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే ప్రాపర్గా ఇన్స్టాల్ అయినట్టు. ఓకేనా? లేదు రాలేదు అంటే ఏదైనా ఒక సమ్ ఎర్రర్, ఏదైనా ఒక ఫైల్ ఏదైనా మిస్ అయితే కూడా మీకు ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వకపోయినా కూడా మీకు గ్రీన్ రాదనమాట, అంటే మీకు స్టార్ట్ అవ్వవు సర్వర్స్ అనేవి. ఓకే, ఈ 2 సర్వర్స్ గ్రీన్ కలర్లో రావాలి సింబల్. సో అప్పుడే మీకు లోకల్ హోస్ట్ సర్వర్ అనేది వర్క్ అవుతున్నట్టు. అండ్ ఒకవేళ అవ్వకపోతే ఏం చేస్తారంటే
ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేయండి జాంప్ని. ఓకేనా? ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి మీ పీసీ కానీ లేకపోతే మీ ల్యాప్టాప్ కానీ ఒకసారి రీస్టార్ట్ చేసి మళ్ళీ అప్పుడు రీఇన్స్టాల్ చేయండి. ఓకే. సో స్టెప్ 5 వచ్చేసి ఇప్పుడు ఏంటి జాంప్ ఇన్స్టాల్ చేసేసాం అండ్ చెక్ చేసుకున్నాం, వెరిఫై చేసుకున్నాం. సో ప్రాపర్గా స్టార్ట్ అయింది అనుకోండి, గ్రీన్ కలర్ వచ్చిందంటే ఓకే. దాని తర్వాత స్టెప్ వచ్చేసి వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మన వర్డ్ మీద కదా ప్రాక్టీస్ చేయాల్సి అనుకుంది. సో వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి, www.wordpress.org. స్టెప్ వైజ్ గా రాసుకుంటున్నారా? ఎవరైనా తెలియకపోతే రాసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. మేడం స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదా? కొంతమంది స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదు అంటున్నారు. విజిబుల్ అవుతుంది సార్, నోట్ ప్యాడ్ లో చెప్తున్నారు మీరు. ఓకే చాలా మంది, కొంతమంది నో వర్డ్ స్క్రీన్ ప్రెస్ విజిబుల్. కూడా హైలైట్ చేశారు కదా. ఎస్ అవును. ఓకే. సో స్టెప్ 5 వచ్చేసి వర్డ్ ప్రెస్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ wordpress.org. ఓకే. దాని తర్వాత స్టెప్ 6 వచ్చేసి వర్డ్ ప్రెస్ డౌన్లోడ్ అవుతుంది, అవి ర్యార్ ఫైర్ లో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఫోల్డర్ లాగా వస్తుంది. ఓకే. ఆ ఫోల్డర్ ని కాపీ చేసి మీకు ఇక్కడ పాత్ ఇచ్చాను చూడండి, గో టు సి డ్రైవ్. ఫస్ట్ సి డ్రైవ్ వెళ్ళండి. తర్వాత సి డ్రైవ్ లో జాంప్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత, ఫోల్డర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఫైల్స్ లో హెచ్డి డాక్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ హెచ్డి డాక్స్ ఫోల్డర్ లో ఈ వర్డ్ ప్రెస్ ఫోల్డర్ ని పేస్ట్ చేయండి. ఓకే. సో దానికి రీనేమ్ చేసుకోండి. మీ డొమైన్ నేమ్ ఏదైతే అనుకుంటారో ఆ డొమైన్ నేమ్ తో రీనేమ్ చేసుకోండి. ఇక్కడ డొమైన్ నేమ్ నేను ఏమి ఇచ్చాను అంటే డిజిటల్ యోక్ అని ఇచ్చాను. ఓకే. సో ఆ డిజిటల్ యోక్ ని నేనైతే డొమైన్ నేమ్ కింద ఇచ్చుకున్నాను. మీరు ఏ డొమైన్ నేమ్ ఇచ్చుకోవాలనుకుంటే ఆ డొమైన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే. స్టెప్ 7 వచ్చేసి మనం ఇప్పుడు వర్డ్ ప్రెస్ ని జస్ట్ ఫోల్డర్ లోకి అంటే సర్వర్ లోకి పెట్టాము, దాన్ని ఇన్స్టాలేషన్ చేయలేదు. జస్ట్ వర్డ్ ప్రెస్ ఫైల్స్ ని సర్వర్ లో పెట్టాం. అంటే దానికి ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి కాబట్టి సో క్రియేట్ డేటాబేస్ ఫర్ వర్డ్ ప్రెస్ అండ్ ఇన్స్టాలేషన్. వర్డ్ ప్రెస్ కి ఒక డేటాబేస్ కావాలి, వర్డ్ ప్రెస్ ఫైల్స్ అన్ని సర్వర్ లో లోడ్ అవటానికి. మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా నిన్న స్టెప్ 8 చూడండి. స్టెప్ 8 లో చూడండి, ఓపెన్ ద బ్రౌజర్ ఓపెన్ చేసి localhost/php myadmin అని టైప్ చేయండి. ఇది లోకల్ హోస్ట్ సర్వర్ అనమాట. php myadmin అనేది సర్వర్. ఓకే. సో ఈ సర్వర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు పైన లెఫ్ట్ సైడ్ లో పైన స్టార్టింగ్ లోనే డేటాబేస్ అని ఉంటుంది. ఆ డేటాబేస్ మీద క్లిక్ చేస్తే కింద మీకు క్రియేట్ డేటాబేస్ అని వస్తుంది. డేటాబేస్ నేమ్ ఏమి ఇస్తారు? డొమైన్ నేమ్ ఇవ్వండి. స్టెప్ 9 లో చూడండి, క్రియేట్ డేటాబేస్ బై యువర్ డొమైన్ నేమ్. ఓకే. స్టెప్ 10 వచ్చేసి ఓపెన్ న్యూ ట్యాబ్. ఇప్పుడు మనం డేటాబేస్ క్రియేట్ చేసి నౌ ఇన్స్టాలేషన్ చేయాలి. స్టూడెంట్స్ కొంతమంది ప్రాక్టికల్ సెక్షన్ చేశారు సార్, వాళ్ళు కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఓకే. జాంప్ అనేది కరెక్ట్ గా డౌన్లోడ్ అవ్వకపోవడం, అంటే ఒక ఫైల్ కింద డౌన్లోడ్ అయింది సార్. నెల్లూరు నుంచి వాళ్ళు సరిగ్గా డౌన్లోడ్ చేయకపోయినా కూడా వాళ్ళకి ఫైల్ అనేది డౌన్లోడ్ సరిగ్గా అవ్వదు. సో ఒకసారి మీరు ప్రాపర్ గా డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా చూసుకోండి. అండ్ ఒకవేళ ఏమైనా ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి అనుకోండి, మధ్యలో ఇంటర్నెట్ ఆగి అలా ఏమైనా వచ్చినా కూడా కొన్ని ఫైల్స్ మీకు డౌన్లోడ్ అవ్వవు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీ ప్రాపర్గా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందో లేదో చూసుకొని ఆ తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ మీకు చేస్తే కంపల్సరీగా డౌన్లోడ్ అవుతుంది. ర్యార్ ఫైర్ లో డౌన్లోడ్ అవుతుంది అది. ఓకేనా? ర్యార్ ఉండాలి, ర్యార్ ఫైల్ లో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మీకు విన్రార్ ఉండాలి. ఓకే. విన్రార్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, ఎవరికైనా తెలియకపోతే విన్రార్. ఓకేనా? స్టెప్ 9 దగ్గర ట్రై విన్రార్ అనే సాఫ్ట్వేర్ వస్తుందంట సార్. ఎక్కడండి? ఎక్కడ మేడం? ఓకే. క్రియేట్ డేటాబేస్ దగ్గర. ఎస్ సార్. ఓకే.
మీకు గ్రీన్ కలర్ లో మార్క్స్ అయితే సర్వర్ అయితే గ్రీన్ కలర్ లో వస్తుంది కదా, అంటే మీకు ప్రాపర్ గా ఇన్స్టాల్ అయిన వస్తుంది కదా సర్వర్ అయితే. ఆ తర్వాత స్టెప్ క్రియేట్, మీకు వచ్చేసి లోకల్ హోస్ట్ క్లాస్ PHP MyAdmin ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో డేటాబేస్ అని ఉంటుంది. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు క్లియరా వాయిస్? ఎస్ సార్. ఓకే. ఓకే, స్క్రీన్ షేర్ బ్రౌజర్. ఎస్ సార్, షేర్ అవుతుంది సార్. డిజిటల్ ఓపెన్ అని చెప్పేసి ఉంది. లాగిన్ అవుతున్నా. యా, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను చూడండి, లోకల్ హోస్ట్ క్లాస్ PHP MyAdmin. ఓకేనా? సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ డేటాబేసెస్ అని కనిపిస్తుంది. నేను పాయింటర్ పెట్టాను చూడండి. ఈ డేటాబేసెస్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది. దాంట్లోనే డేటాబేసెస్. ఇప్పుడు వరకు మీకు ఏవైతే డేటాబేసెస్ ఉన్నాయో అన్నీ ఓపెన్ అవుతాయి. నేను నిన్న క్రియేట్ చేసింది డేటాబేస్ ఇది, డిజిటల్ యోక్. ఓకే, ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇస్తారు. డేటాబేస్ నేమ్ నిన్న నేను డిజిటల్ యోక్ అని ఇచ్చాను. సో అదే ఉంది, ఇదిగో దానికి ఫైల్స్ క్రియేట్ అవుతాయి. సో మీరు దీన్ని డబుల్ క్లిక్ చేశారనుకోండి, దాంట్లో ఉన్న ఫైల్స్ నిన్న మనం అంటే వర్డ్ప్రెస్ యొక్క ఫైల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి డబుల్ క్లిక్ చేస్తే. ఓకేనా? ఆ ఫైల్స్ అన్ని మనం ఏ అప్డేట్ చేసినా ఇందులో స్టోర్ అవుతాయి అనమాట. ఓకేనా? దీనికంటూ ఒక అలొకేటెడ్ స్పేస్ ఇచ్చాం సర్వర్లో. ఓకే, మనకు PHP MyAdmin అనేది లోకల్ హోస్ట్ సర్వర్ ఇది. ఓకే, ఇది మనకి ఫ్రీ కాబట్టి ఇందులో ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? మీరు ఫస్ట్ ఏదైనా క్లయింట్కి మీరు ఒక వెబ్సైట్ తయారు చేసి చూపించాలి అంటే ఫస్ట్ లోకల్ హోస్ట్ సర్వర్లో ఒక డెమో మీరు తయారు చేసుకొని క్లయింట్కి చూపిస్తారు. క్లయింట్ యాక్సెప్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే గోడాడీలో హోస్టింగ్ కి కనెక్ట్ చేసేస్తారు అంతే. ఈ వెబ్సైట్ లో ఉన్న ఫైల్స్ అన్ని జస్ట్ కనెక్ట్ చేస్తారు అంతే. ఓకేనా? మీకు వెబ్సైట్ అనేది లైవ్ లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీకు వెబ్సైట్ అనేది మీరు ఫ్రీగా డెమో అనేది మీరు వర్డ్ప్రెస్ లో మీరు చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీకు లోకల్ హోస్ట్ సర్వర్ లో. సో మీకు ఇక్కడ కనిపించేవన్నీ ఏంటి అంటే వర్డ్ప్రెస్ యొక్క ఫైల్స్. ఓకేనా? సో నేను బ్యాక్కి వెళ్తున్నాను ఒకసారి. సార్ నెల్లూరు నుంచి హరితారెడ్డి అడుగుతున్నారు సార్. వర్డ్ ఫైల్ రేర్ ఫైల్ ని ఫోల్డర్ గా కన్వర్ట్ చేసి అందులో మనకి సెటప్ ఫైల్ ఉంటుంది. దాంట్లో మనకి సెటప్ ఫైల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ అవుతుంది C డ్రైవ్ లో. ఓకే, మీకు ఫోల్డర్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఫోల్డర్ లోపలికి వెళ్ళండి, సెటప్ ఫైల్ ఉంటుంది. జాంప్ అనేది మీకు సెటప్ ఫైల్ ఉంటుంది. ఆ సెటప్ ఫైల్ డబుల్ క్లిక్ చేయండి అంతే, ఇన్స్టాలేషన్ వస్తుంది. మీ పాత్ ఉంటుంది స్టార్టింగ్ లో, ఆ పాత్ లో వచ్చేసి C డ్రైవ్ ఇవ్వండి. C డ్రైవే ఉంటుంది, మాక్సిమం ఏమీ ఉండదు, ఓన్లీ C డ్రైవే ఉంటుంది. ఒకవేళ మార్చుకోవాలనుకుంటే కొంతమంది D డ్రైవ్ లో పెట్టుకుంటారు, లేకపోతే ఇంకా వేరే డ్రైవ్స్ లో పెట్టుకుంటారు. బట్ C డ్రైవ్ లోనే ఉండాలి మాక్సిమం, ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి C డ్రైవ్ లోనే ఉంటుంది కాబట్టి. ఓకే, ఓకే, మనం స్టెప్ 9 దగ్గర ఉన్నాం కదా. డేటాబేస్ మనం మీకు ఆల్రెడీ ఇప్పుడు డేటాబేస్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో స్టెప్ 10 లోకి వెళ్దాం. మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకుని, ఇప్పుడు మనకి ఏంటి వర్డ్ప్రెస్ కి ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం. అంటే మన డొమైన్ నేమ్ తో ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు వర్డ్ప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఆ డేటాబేస్ లోకి
మన వర్డ్ ప్రెస్ ఫైల్స్ అన్ని వెళ్ళిపోతాయి. సో ఈ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి క్రోమ్లోనే, కానీ మీరు ఏ బ్రౌజర్ యూజ్ చేస్తే ఆ బ్రౌజర్ మీరు ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ / డొమైన్ నేమ్ అంటే మీ డొమైన్ నేమ్ ఏమి ఇచ్చారో నేను ఇక్కడ డొమైన్ నేమ్ అనే ప్లేస్ లో మీరు ఆ డొమైన్ నేమ్ ఇవ్వాలి. ఓకే, లోకల్ హోస్ట్ డొమైన్ నేమ్ ఇవ్వాలి. ఇచ్చి క్లిక్ చేయగానే అడ్రస్ బార్ లో ఇవ్వాలి. అది పైన అడ్రస్ బార్ లో ఇస్తే మీకు వర్డ్ప్రెస్ ఇన్స్టలేషన్ సెటప్ కనబడుద్ది. నిన్న మీకు డిస్ప్లే అయింది కదా, వర్డ్ప్రెస్ ఇన్స్టలేషన్ సెటప్ డిస్ప్లే అయింది కదా మనకి. సో అది డిస్ప్లే అవుతుంది. కింద మనకి కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, అది కంటిన్యూ చేయండి. స్టెప్ 12 లో చూడండి. స్టెప్ 12 లో మనకి కింద కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. పైన మీకు లాంగ్వేజ్ సెలక్షన్ అని ఉంటుంది. మనం బేసిక్ గా మనం ఇంగ్లీషే పెట్టుకుంటాం కాబట్టి అది డిఫాల్ట్ గా ఉంచేసి ఇంకేం మార్చద్దు. కింద కంటిన్యూ అని ఉంటుంది. ఆ కంటిన్యూలోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు డేటాబేస్ నేము అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. డేటాబేస్ నేమ్ దగ్గర డొమైన్ నేమ్ ఇచ్చేస్తారు. యూజర్ నేమ్ దగ్గర మాత్రం రూట్ అని ఇవ్వాలి. రాసుకోండి, ఎవరికైనా అర్థం కాకపోతే. మళ్ళీ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు, వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర కంపల్సరీగా రూట్ అనే ఇవ్వాలి, వేరే ఏమి ఇవ్వకూడదు. డేటాబేస్ నేమ్ దగ్గర మీ ఇష్టం, మీ డొమైన్ నేమ్ ఏదైతే అది ఇచ్చుకోవచ్చు. పాస్వర్డ్ అని ఉంటుంది, పాస్వర్డ్ దగ్గర బ్లాంక్ ఇచ్చేయండి. ఆల్రెడీ అక్కడ ఏదో ఒక ఫాంట్స్ కానీ లేకపోతే న్యూమరికల్ కానీ ఏమైనా ఉంటే అవి తీసేసి బ్లాంక్ లో ఉంచండి. బ్లాంక్ లో ఉంచి కింద ఇంకా 2 సెక్షన్స్ ఉంటాయి ప్రిఫిక్స్, అవన్నీ మీరు డిఫాల్ట్ గా ఏమున్నాయో అవే ఉంచి నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని నెక్స్ట్ కొడితే మీకు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయిపోతుంది ప్రాపర్ గా. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే డొమైన్ నేమ్ /wp లోకల్ హోస్ట్ డొమైన్ నేమ్ /wp అనిస్తే మీకు లాగిన్ ఓపెన్ అవుతుంది, వర్డ్ప్రెస్ లాగిన్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ స్టెప్స్ అన్ని మీరు రాసుకుంటున్నారా? స్టెప్స్ అన్ని మీరు రాసుకోండి. మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ప్రాక్టీస్ చేయడానికి ఇది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనీ పెట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అప్పుడే మనం ప్రాక్టీస్, మీకు వెబ్సైట్ క్రియేట్ చేయడం వచ్చేంత వరకు మీరు ఇందులోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లోకల్ హోస్ట్ లోనే. ఓకే, సో ఈ స్టెప్స్ అన్ని రాసుకోవడం అయిపోతే నేను క్లాస్లోకి వెళ్తాను. లాస్ట్ స్టెప్స్. ఓకే, నైన్త్ స్టెప్ డేటాబేస్ క్రియేట్ చేయటం. మనం చెప్పాను కదా మీకు డేటాబేస్ లోకల్ హోస్ట్ /phpMyAdmin అని మీరు బ్రౌజర్లో అడ్రస్ బార్లో ఇస్తే మీకు డేటాబేస్ క్రియేట్ చేసుకోవడానికి ఒక విండో ఓపెన్ అవుతుంది, డాష్ బోర్డ్. ఓకే, మేడం ఏదో గ్రూప్ ఉందా లేకపోతే ఈ ఫైల్ అనేది మనం మీకు షేర్ చేసేస్తాను మీరు. ఓకే, నేను ఇది ఫైల్, ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ మీకు నేను షేర్ చేస్తాను, వాళ్ళకి షేర్ చేసాను మేడం. ఓకే సార్, డన్. ఓకే ఓకే గైస్, నేను ఇది మీకు షేర్ చేస్తాను, మేడం మీకు షేర్ చేస్తాను. ఓకేనా, మీరు ఏ స్టెప్ మిస్ అయినా మీరు అందులో చూసుకోండి. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు వర్డ్ప్రెస్లోకి వెళ్ళిపోదాం. వర్డ్ప్రెస్లో నిన్న మనం స్టార్టింగ్ అంటే ఈ రోజు మనం ఏం చేస్తామంటే వర్డ్ప్రెస్లో ప్లగ్ఇన్స్ అంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ థీమ్స్ ఎలా ఉంటాయి అవి చూద్దాము. ఓకే,
సో మనకి నేను ఇక్కడ లోకల్ హోస్ట్ /digital-yoke/wp లాగిన్, WP అడ్మిన్ అనే ఇవ్వచ్చు, లాగిన్ అనే ఇవ్వచ్చు, అడ్మిన్ అనే ఇవ్వచ్చు. ఓకే, సో మనం అలా ఇచ్చినప్పుడు మనకి వర్డ్ప్రెస్ లాగిన్ ఇలా ఉంటుంది అనమాట. లాగిన్ యొక్క ఇలా ఉంటుంది అనమాట స్క్రీన్, లాగిన్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఓకే, సో మీరు నిన్న ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో ఆ యూజర్ నేమ్ ఇచ్చేస్తాం అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తాం. లాగిన్ అని చెప్తానే మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా. ఓకే, సో మనకి వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ అనేది మనం ఎంటర్ అవగానే ఫస్ట్ ఇనీషియల్గా ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం పోస్టర్స్ కానీ లేకపోతే పేజెస్ కానీ అన్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు పేజెస్ అంటే ఎలా ఉంటాయి? పేజెస్ అంటే హోమ్ పేజ్ అని, అబౌట్ అస్ అని. మన వెబ్సైట్లో అసలు మెయిన్ ఏముంటాయి? హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్. సో అలాగ మనం ఏ పేజెస్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ మనం పేజెస్ అని ఆప్షన్ చూసారా? సో పేజెస్ అనే ఆప్షన్ లో మనం డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ పేజెస్ అని కనిపిస్తాయి. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు డిఫాల్ట్ గా ఉన్న పేజెస్ ఏంటి? ప్రైవసీ పాలసీ పేజ్, శాంపిల్ పేజ్ అని మనకి డిఫాల్ట్ గా ఉన్నాయి. ఓకే, కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడు మనం ఒక న్యూ పేజ్ క్రియేట్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? యాడ్ న్యూ పైన. సో యాడ్ న్యూ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు న్యూ పేజ్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మీకు న్యూ పేజ్ అన్నమాట. ఇది న్యూ పేజ్ వచ్చేసి మీరు ఏమిద్దాం అనుకున్నారు? హోమ్ పేజ్ అనుకోండి. హోమ్ పేజ్ చేసి పబ్లిష్ చేస్తాం అనుకోండి. ఇక్కడ పక్కన మీకు రైట్ సైడ్ లో పబ్లిషన్ ఆప్షన్ ఉంటుంది, అది చేస్తే మీకు అప్డేట్ అవుతారు. సో ఇప్పుడు వ్యూ పేజ్ చూద్దాం ఎలా ఉంది హోమ్ పేజ్. ఓకే, మీకు రైట్ లో ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, వ్యూ పేజ్. ఓకే, ఈ వ్యూ పేజ్ నేను క్లిక్ చేసాను. హోమ్ పేజ్ ఎలా ఉంది? ఇలా ఉంది. సో మనకి హోమ్ పేజ్ అనేది ఇలా ఉంది. హోమ్ పేజ్ మీద పైన మీకు హోమ్ పేజ్ కూడా వచ్చింది చూసారా? హోమ్ పేజ్. అలాగే మీకు ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ మీరు పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇది వచ్చేసేసి బేసిక్ డిఫాల్ట్ థీమ్, వర్డ్ప్రెస్ యొక్క డిఫాల్ట్ థీమ్. మీరు ఇంకా దీన్ని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఓకేనా? అది మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే కనుక మీరు మళ్ళీ బ్యాక్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో డిజిటల్ యోక్ కింద డాష్ బోర్డ్, థీమ్స్, విడ్జెట్స్, మెనూస్ అని కనిపిస్తున్నాయా? అందులో డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. మళ్ళీ మీరు బ్యాక్ డాష్ బోర్డ్కి వెళ్తారు. ఓకే, సో ఇక్కడ మీకు థీమ్స్ కావాలి. ఇప్పుడు అంటే మీ వెబ్సైట్ ఒక మంచి థీమ్ కావాలి. సో అది యూజర్ మనకి ఎలా ఉండాలంటే లుక్ అండ్ ఫీల్ గుడ్ ఉండాలి అనమాట. అలాంటి థీమ్స్ మీరు ఫ్రీగా మీకు వర్డ్ప్రెస్ లో మీకు ఉంటాయి. సో మీకు ఎపీరియన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఎపీరియన్స్, గో టు ఎపీరియన్స్. లెఫ్ట్ సైడ్ లో ఎపీరియన్స్ అని ఉంటుంది, కనిపిస్తుంది. నేను హైలైట్ చేశాను ఎపీరియన్స్. దాంట్లో థీమ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, మీకు ఒక విండో ఓపెన్ అయింది వర్డ్ప్రెస్ లో. దీంట్లో ఏంటంటే ఫ్రీగా మీకు ఉంటాయి. సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ కోసం నేను ఒక బ్లాగ్ ఏదైనా రాద్దాం అనుకున్నా, వెబ్సైట్ కానీ ఏదైనా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు డిజిటల్ మార్కెటింగ్ మీద ఏదైనా థీమ్స్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసి క్లిక్ చేస్తాను. ఒకవేళ ఉంటే కనుక థీమ్స్ ఫ్రీగా మనకు. సో మనకు ఆల్రెడీ కొన్ని థీమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు ఏదైనా బయట నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కనుక థీమ్స్ ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది, యాడ్ న్యూ థీమ్. సో మీకు కొన్ని వెబ్సైట్స్ చెప్తాను, మనకి వర్డ్ప్రెస్ థీమ్స్ ఎందులో దొరుకుతాయో ఆ వెబ్సైట్స్ నేమ్స్ నోట్ చేసుకోండి. థీమ్ ఫారెస్ట్, www.themeforest.com.
ఓకే. సో ఇందులో కూడా మనకి థీమ్స్ అనేవి దొరుకుతాయి. సో నేను వచ్చేసి ఈ థీమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ కనిపిస్తుంది డిజిటల్ స్ట్రాటజీ ఫర్ యూనిక్ స్మాల్ బిజినెస్ అని సెకండ్ థీమ్. దీన్ని ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేయాలంటే దాని యొక్క ప్రివ్యూ చూద్దాం ఎలా ఉందని. లైవ్ ప్రివ్యూ దాని మీద క్లిక్ చేశారు. లైవ్ ప్రివ్యూ మీద సో ఫస్ట్ మనకి ఏంటంటే దాని ప్రివ్యూ వచ్చేసి ఇలా ఉందన్నమాట. బేసిక్ వెబ్సైట్. సో మనం ఇక్కడ వచ్చేసి బేసిక్గా ఏంటి, ఇక్కడ మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు, మనం ఒక వెబ్సైట్ లాగా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. లేదు మీకు వేరే థీమ్స్ ఏమైనా బయట నుంచి కావాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్ మళ్ళీ న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఫ్రీ వర్డ్ప్రెస్ థీమ్స్ అని టైప్ చేయండి. ఎక్కడ చేయగానే మీకు థీమ్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ నేను చెప్పాను కదా themeforest.net చూసారా, అదే ఉంది. సో ఇందులో మనకి చాలా మంచి థీమ్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్ నేమ్ వద్ది రాసుకోండి, మీకు ఇందులో థీమ్స్ దొరుకుతాయి అన్నమాట, వర్డ్ప్రెస్ థీమ్స్. అవి తీసుకొచ్చి మీరు ఎందులో యాడ్ చేసుకోవాలి, వర్డ్ప్రెస్ యాడ్ థీమ్ అని ఉంది కదా, యాడ్ థీమ్ లో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఆ యాడ్ థీమ్ లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎక్స్ట్రా theme.com, ఏ థీమ్స్ అని చాలా ఉన్నాయి మనకి, themegrill.com. ఫస్ట్ పేజ్ లో మీకు athemes.com, ఫోర్త్ది athemes.com. ఇలా మనకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. అందులో ఏంటంటే వాళ్ళు కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని నార్మల్ గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రీగా థీమ్స్, అలాంటివి కూడా ఉంటాయి. సో ఫ్రీగా ఉన్నాయి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రీమియం ఏంటి అంటే పెయిడ్ థీమ్స్ ఉంటాయి. థీమ్స్ కూడా మనకి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద వెబ్సైట్స్ కి మనకి థీమ్ అనేది నీట్ గా ఉంటేనే యూజర్ అనేవాడు ఎక్కువసేపు ఉంటాడు అనమాట. అంటే లుక్ అండ్ ఫీల్ అనేది గుడ్ ఉండాలి. వెబ్సైట్ లోకి వెళ్ళగానే ఓకే బాగుంది వెబ్సైట్ అని అనిపించాలన్నమాట. దాని లుక్ అండ్ ఫీల్ అనేది చాలా బాగుండాలి. సో అలాంటి థీమ్స్ అనేవి కొన్ని మనకి ఫ్రీగా దొరకవు. అలాంటి ఏం చేయాలంటే మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో పర్చేజ్ చేసుకున్నప్పుడు వాడు మనకి పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మనం వర్డ్ప్రెస్ లో, ఇప్పుడు మీకు చూపించాను చూడండి, వర్డ్ప్రెస్ లో ఓకే ఇది ఇలా ఉంది ప్రివ్యూ. సో మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకొని, ఇప్పుడు అంటే నేను ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి నేను మీకు చూపించా కొన్ని వెబ్సైట్స్, అందులో నుంచి మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒక థీమ్ ని ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే యాడ్ న్యూ అని ఉంది కదా, థీమ్స్ యాడ్ న్యూ. ఈ యాడ్ న్యూ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ ఇలా వస్తుంది, అప్లోడ్ థీమ్ అని. అప్లోడ్ థీమ్ దగ్గర అప్లోడ్ చేస్తే మీరు సిస్టంలో ఎక్కడ ఉందో అక్కడ నుంచి మీకు దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో వర్డ్ప్రెస్ లో కూడా మనకి కొన్ని థీమ్స్ అనేవి ఇలా ఇస్తారనమాట. ఇవన్నీ చూడండి, మీకు క్రియేటివ్ కిండర్ గార్డెన్, స్టార్ట్అప్ బ్లాగ్, ఇలా మనకి కొన్ని థీమ్స్ ఇచ్చాడు ఇది. సో ఇవి కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బయట నుంచి కూడా మనం ఏదైనా థీమ్స్ తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు వర్డ్ప్రెస్ లో. సో మీరు ఇక్కడ చేసేది ఏం లేదు, జస్ట్ ఈ థీమ్ ని మీరు యాడ్ చేసుకోవడం, దాంట్లో మీ పేర్లు మార్చుకోవడం. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు, ఇందులో ఆల్రెడీ ఉన్నది. చూడండి, మెగా స్టోర్ కంపాస్, ఇలా మనకి కొన్ని వర్డ్ప్రెస్ ఫ్రీగా మనకి వాడు తీసేసాడు. ఇందులో కూడా మనకి ఏంటి అంటే ప్రీమియమ్స్ కూడా ఉంటాయి. ఇందులో కూడా మనకి మీరు ఇక్కడ సెర్చ్ థీమ్స్ అని ఉంది కదా, డిజిటల్ మార్కెటింగ్ థీమ్స్ సెర్చ్ చేద్దాం, ఏమేమి వస్తుందో చూద్దాం. సో నేను డిజిటల్ మార్కెటింగ్ మీద, అంటే మార్కెటింగ్ మీద ఒక వెబ్సైట్ కావాలి. సో దాన్ని డిజైన్ చేయడానికి నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన థీమ్స్ ఏమైనా ఉన్నాయని చూస్తాను. దానికి రిలేటెడ్ గా ఉన్న థీమ్స్ ఏమైనా ఉంటే మనకి ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకేనా, సో మనం మంచిది ఏదైనా ఒక మంచి థీమ్ ని చూస్ చేసుకోవచ్చు ఇక్కడ.
ఈ థీమ్ ఏంటో చూద్దాం ఒకసారి. ప్రివ్యూ ఎలా కనిపిస్తుంది. సో మనకైతే ప్రివ్యూ ఇలా కనిపిస్తుంది, థీమ్ యొక్క ప్రివ్యూ. ఓకే, చూసారా హోమ్ పేజ్, అబౌట్, కరెంట్. అంటే మీకు ఇక్కడ ఉన్నట్టు డైరెక్ట్ గా మొత్తం అంతా థీమ్ అంతా మీకు ఇక్కడ కనబడదు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు కొన్ని వస్తే మీరు కొన్ని డిజైన్ అనేది మార్చుకోవాలన్నమాట. సేమ్ ఇక్కడ ఉన్నట్టే మీకు రాదు. ఓకే, సో మనం చేంజెస్ చేసుకోవాలి, కస్టమైజ్ చేసుకోవాలి థీమ్స్ అనేది. ఓకే, సో మనం బ్యాక్కి వెళ్ళిపోవాలనుకోండి, ఇక్కడ బ్యాక్ బటన్ మనం క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇది చూడండి, మన బ్యాక్ మెగా స్టోర్ అనే థీమ్ వచ్చింది. ఆ థీమ్ ఎలా వస్తుందో చూడండి. థీమ్ ప్రివ్యూస్ ఇది. జస్ట్ మీరు థీమ్ ప్రివ్యూస్ చూసుకొని మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే ఏ థీమ్ మీ యొక్క బిజినెస్ కి బాగుంటుందో ఆ థీమ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇలా ఉంటుంది ఈ థీమ్ అయితే. ఇక్కడ మీకు పైన ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా, మీకు నచ్చిన థీమ్ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇన్స్టాల్ అయ్యింది ఈ థీమ్. అప్పుడు వర్డ్ ప్రెస్ లో మీకు ఈ థీమ్ మీ దాని మీద మీకు ఈ థీమ్ కనబడుతుంది అనమాట, డిస్ప్లే మీద. సో మీరు థీమ్స్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు బ్యాక్ బటన్ క్లిక్ చేసిన, ఫ్రంట్ బటన్ క్లిక్ చేసిన, ఇంకే థీమ్స్ ఉన్నాయి అనేది మీకు కనబడుతూ ఉంటాయి. మీకు నచ్చినది థీమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో థీమ్ ప్రివ్యూ ఇది. ఇది ఇంకో థీమ్, బిజినెస్ ప్రైమా. బిజినెస్ ప్రైమా అని ఇంకొక థీమ్ ఇది. సో దానికి మీకు చూస్తే కనుక మీకు హెడర్ ఫైల్ ఎలా ఉంది, ఇంకా డౌన్లోడ్ అవుతుంది, రీలోడ్ అవుతుంది మీకు. అందుకని ఇక్కడ ఇమేజ్ ఏం కనబడట్లేదు. ఇక్కడ మీరు ఇమేజెస్ మనకి నచ్చి పెట్టుకోవచ్చు. ఓకే, మన కింద హెడర్ ఫైల్లో మనకి నచ్చినవి పెట్టుకోవచ్చు. కింద కూడా మనకి నచ్చిన కంటెంట్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది ఇలా ఉంటాయి అన్నమాట థీమ్స్. ఇప్పుడు కంపాస్ లో మనం చూస్తాం, చాలా థీమ్స్ చూస్తాం. సో ఇందులో మనం ఏదైనా చూస్ చేసుకొని ఒకసారి ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఓకే, ఓకే, నేను ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, పైన ఇన్స్టాల్ బటన్ ఉంది కదా. సో ఇన్స్టాల్ బటన్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. సో మనం థీమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ఈ థీమ్ ని ఇన్స్టాల్ చేయడానికి మనం ఇన్స్టాల్ బటన్ అనేది క్లిక్ చేస్తున్నాం. సో ఇన్స్టాలింగ్ అవుతుంది. సో మనకి ఈ వర్డ్ ప్రెస్ ప్రీవియస్ గా డిఫాల్ట్ థీమ్ మనం చూసాం ఎలా ఉంది, దానికి ఇది అప్లై అవుతుంది అనమాట. ఓకే, ఈ థీమ్ అప్లై అవుతుంది. ఇప్పుడు మన యొక్క డిజిటల్ యోగ్కి ఈ థీమ్ అప్లై అవుతుంది. సో అది ఎలా ఉండిద్ది ఏంటనేది చూద్దాం. యాక్టివేట్, ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ బటన్ దగ్గర మీరు క్లిక్ చేస్తే యాక్టివేట్ అనేది అవుతుంది. అంటే ఈ థీమ్ ని మనం యాక్టివేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం థీమ్ యాక్టివేట్ చేసిన తర్వాత
సో మనం డాష్ బోర్డ్కి వెళ్ళి ఒకసారి ఎలా ఉందో చూద్దాం. విజిట్ సైట్ చూడండి, మనకి ఇది అప్లై అయిపోయింది చూడండి, చూసారా? ఇంతకు ముందు ఎలా ఉంది మన యొక్క థీమ్? జస్ట్ హోమ్ హలో వరల్డ్ అని ఉంది. ఇక్కడ చూడండి, నేను డిజిటల్ యోక్కి ఈ థీమ్ అప్లై చేయగానే ఆటోమేటిక్గా డిజిటల్ యోక్ అని నాకు పైన వచ్చేసింది. కనిపిస్తుందా మీకు? ఒక వెబ్సైట్ యొక్క ప్యాటర్న్ మీకు కనిపిస్తుంది కదా పైన, హోమ్ శాంపిల్. ఈ పేజెస్ అనేది మన ఇష్టం, ఏవైనా పెట్టుకోవచ్చు. హోమ్ పేజ్, అబౌట్ అస్, ఇవన్నీ మీకు చెప్తా ఎలా అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇక్కడ కూడా మార్చేసుకోవచ్చు. హెడర్ ఫైల్లో మనకి ఇమేజ్ ఒక పర్సన్ ఉన్నట్టు బ్యాక్ ఎండ్ గ్లోబ్ కనిపిస్తుంది కదా, అది కూడా మనం మనకి రిలేటెడ్ బిజినెస్ సంబంధించి మనం మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి థీమ్ ఎలా కనిపిస్తుంది చూసారా? మన యొక్క డిజిటల్ యొక్క వెబ్సైట్ మారిపోయింది, ఒక థీమ్ లుక్ మారిపోయింది. డిఫాల్ట్ నుంచి మనకి ఇలా మారిపోయింది. ఓకే, ఇక్కడ వరకు ఏదైనా థీమ్ ఇన్స్టాలేషన్ వరకు ఏదైనా డౌట్ ఉందా? థీమ్ ఇన్స్టాలేషన్ వరకు ఏదైనా డౌట్ ఉందా? ఓకే, నేను డాష్ బోర్డ్కి వెళ్తున్నాను బ్యాక్. ఇప్పుడు మీరు చూసారు కదా ఎలా అపాచీ స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే, అపాచీ అనేది స్టార్ట్ అవ్వట్లేదు అంటే మీకు సరిగ్గా ఇన్స్టాలేషన్ కాలేదు. ఒకసారి మరి అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేయండి. మీరు ఏది డౌన్లోడ్ చేశారు అంటే 64 బిట్ డౌన్లోడ్ చేశారా, 34 బిట్ డౌన్లోడ్ చేశారా? ఒకసారి చూసుకోండి. అంటే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్కి తగ్గట్టుగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా ఎర్రర్. ఇంతకుముందు ఎవరు అడిగారు? సంబడి అది ఆస్కింగ్ అపాచీ స్టార్ట్ అవ్వట్లేదు అని. రేపు ఎగ్జామ్ ప్రాసెస్ అనేది మీకు రేపు మార్నింగ్ క్లాస్ ఉంటుంది. క్లాస్ లేకుండా ఉండదు. క్లాస్లోనే మీకు లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. గూగుల్ డాక్ లింక్ ఉంటుంది ఈలర్న్ యూక్లో. అందులో మీకు క్వశ్చన్స్ ఉంటాయి, దానికి మీరు అనేది మీకు రేపు మార్నింగ్ క్లాస్లో చెప్తాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండగా మీకు మీరు ఆ ఎగ్జామ్ అనేది మీరు కండక్ట్ చేస్తారు. సైట్ అనేది అప్డేట్ చేస్తారండి, కొంచెం టైం పట్టింది బికాజ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో మీకు ప్రీవియస్ క్లాసెస్ అన్ని అప్డేట్ చేస్తారు. ఓకేనా, ఆ ప్రాసెస్లోనే ఉన్నారు. సో ఏదైనా మిస్ అయినా మీరు అందులో చూడొచ్చు. సరే, నేను డాష్ బోర్డ్ ఒకసారి చూపిస్తున్నాను. మళ్ళీ నేను డాష్ బోర్డ్ క్లిక్ చేశాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది డాష్ బోర్డ్, వర్డ్ ప్రెస్ యొక్క డాష్ బోర్డ్. ఓకే, ఈ రోజు మనం చూసింది ఏంటిది? థీమ్స్ ని అండ్ పేజెస్ ఎలా సెట్ చేసుకోవాలి. సో థీమ్ అనేది మనం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అపీరియన్స్ లోకి వెళ్తే ఆప్షన్స్ కనిపిస్తాయి, థీమ్స్ అనే ఆప్షన్. ఓకే, మొబైల్ యూజర్స్ కి వాట్సాప్ ఎలా అని అడుగుతున్నారు. మొబైల్ యూజర్స్ కి వాట్సాప్ అంటే మీకు వర్డ్ ప్రెస్ అంటే కష్టం. వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అవ్వదు, అది సపోర్ట్ చేయదు వర్డ్ ప్రెస్ అనేది. మీకు ఏ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఉంటే బెటర్ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి. లక్ష్మణ్ రెడ్డి అడిగారు. సార్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఏమి ఇచ్చారో అదే ఇవ్వండి. మీరు వేరేది ఇస్తే లాగిన్ అవ్వదు. ఒకసారి చెక్ చేసుకోండి నేను ఏమి ఇచ్చారని. న్యూమరికల్స్ ఏమన్నా చేంజ్ చేసినా కూడా పాస్వర్డ్ తప్పించినా అవ్వదు. ఎగ్జామ్ మొబైల్లో రాయొచ్చు. అది గూగుల్ డాకే కాబట్టి ప్రాబ్లం ఉండదు, రాయొచ్చు. వర్డ్ ప్రెస్ లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఒక్కసారి గ్రూప్లో కానీ లేకపోతే ఇందులో స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. లాగిన్ పేజ్ ఎందుకు ఓపెన్ అవుతుంది? ఓపెన్ అవుతుంది.
హోస్ట్ ముందు కదా, లోకల్ హోస్ట్ సర్వర్ రన్ చేయండి. ఫస్ట్ సర్వర్ ఆన్ చేయకుండా మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వదు. సంబడి ఈజ్ ఆస్కింగ్, పైకి వెళ్ళిపోయింది చాట్. లోకల్ హోస్ట్ మీరు ఫస్ట్ సర్వర్ జామ్ సర్వర్ ఉంది కదా, అది ఆన్ చేయండి. అపాచీ అండ్ MySQL ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీకు వర్డ్ప్రెస్ అనేది లాగిన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే సరే, మనం ఫస్ట్ అపీరియన్స్ లోకి వెళ్దాం. అపీరియన్స్ లోకి వెళ్ళిన తర్వాత థీమ్స్. ఓకే, ఈ థీమ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే యాడ్ న్యూ అని క్లిక్ చేయండి. యాడ్ న్యూ క్లిక్ చేస్తే మీకు ఇందులో సెర్చ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సెర్చ్ థీమ్స్ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్. ఈ సెర్చ్ థీమ్స్ లో మీరు ఏ బిజినెస్ కి అయితే రిలేటెడ్, ఇప్పుడు నేను రెస్టారెంట్ కి సంబంధించింది కావాలనుకోండి, నేను రెస్టారెంట్ కి సంబంధించిన థీమ్ కోసం సెర్చ్ చేస్తాను. సో నాకు దానికి రిలేటెడ్గా ఏమైనా థీమ్స్ ఉంటే వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ అని ఉంది. ఫస్ట్ది మనకి ఫుడ్ బ్లాగ్ అని కనిపించింది. ఈ ప్రివ్యూ చూడండి కావాలంటే. ఈ ప్రివ్యూ మీకు రెస్టారెంట్కి సంబంధించి ఒక వెబ్సైట్ కావాలి అనుకోండి, ఈ థీమ్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్లాగ్ అన్నమాట. ఓకే చూడండి, థీమ్ ప్రివ్యూ ఇది. ఈ థీమ్ మీకు నచ్చితే కనుక ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టాల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. మీకు ఏ థీమ్ అయితే చేసుకుంటున్నారో ఆ థీమ్ ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ బిజినెస్ కి యాప్ట్ గా ఉన్న థీమ్ ని మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రివ్యూ చూడండి. ఫస్ట్ ఆ ప్రివ్యూలో మీకు ఇలా కనబడుతుంది ఫస్ట్ థీమ్. దాని తర్వాత మనం చేంజెస్ చేసుకోవచ్చు, అన్ని మోడిఫికేషన్స్ అన్ని చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు థీమ్ ఇలా కనబడుతుంది. మీకు ఇది ఓకే, మీ బిజినెస్ యాప్ట్ గా ఉందనుకుంటే మీరు అది చూస్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం. ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది. ఆల్రెడీ నేను ఒక థీమ్ ఇన్స్టాల్ చేశాను కదా, ఇప్పుడు నేను ఇది ఇన్స్టాల్ చేయట్లేదు. జస్ట్ మీకు మళ్ళీ రిపీట్ చేయమని అడిగారు, అందుకని రిపీట్ చేస్తున్నాం. ఈరోజు మనం థీమ్స్ గురించి మాట్లాడుకున్నాం వర్డ్ప్రెస్ లో. ఓకే, సో ఇది థీమ్స్ అన్నమాట. అండ్ మీకు ఇప్పుడు ప్లగ్గిన్స్కి వస్తే మీకు కిందకి వెళ్ళిన తర్వాత మీకు ప్లగ్గిన్ అని కనిపిస్తుంది చూడండి, ప్లగ్గిన్స్. ఓకే, ప్లగ్గిన్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన ప్లగ్గిన్స్ ఏంటి అనేది చూద్దాం. డిఫాల్ట్ గా కొన్ని ప్లగ్గిన్స్ ఉంటాయి మనకి. ఇది డిఫాల్ట్ గా మనకి కొన్ని ప్లగ్గిన్స్ ఉంటాయి. యాంటీ స్పామ్ ప్లగ్గిన్ ఒకటి ఉంది, హలో డాలీ అని ఒక ప్లగ్గిన్ ఉంది. సో మనకి ఇప్పుడు ఏ ప్లగ్గిన్స్ యూజ్ చేసుకోవాలో ఆ ప్లగ్గిన్స్ మనం ఇక్కడ యాడ్ న్యూ అని కొట్టగానే మనకి ప్లగ్గిన్స్ అనేవి కూడా సేమ్ ఇందాక థీమ్స్ లోకి ఎలా వెళ్ళాము అలాగే మనం ప్లగ్గిన్స్ దాంట్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ప్లగ్గిన్ అని ఉంటుంది, ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది. మనకి ఇప్పుడు ఫస్ట్ మనం చేయాలనుకుంది ఏంటి, SEO. సో SEOకి మెయిన్ గా యోస్ట్ SEO అని టైప్ చేయండి. యోస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ నేమ్ అనేది మీరు రాసుకోండి. ఓకేనా, మనకి ర్యాంక్ మ్యాథ్ కానీ ఇవన్నీ SEO ప్లగిన్సే. మనం SEO చేయడానికి బెస్ట్ ఆప్షన్ వర్డ్ప్రెస్ లో మనకి యోస్ట్ SEO అన్నమాట. మీరు చూడండి కింద మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ కింద మీకు కొన్ని రేటింగ్స్ కనిపిస్తాయి. రేటింగ్స్ బట్టి చూడండి ఏ ప్లగిన్ మంచిదని మీకు తెలిసింది. చూసారా ఇక్కడ రేటింగ్ చూసారా, యోస్ట్ SEOకి ఎంత మంది రేటింగ్ ఇచ్చారు, 27,220 మంది, అంటే 27,220 మంది పీపుల్ మీకు అది బాగుంది అని చెప్పేసి 5 రేటింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి వర్డ్ప్రెస్ SEO ప్లగిన్ ర్యాంక్ మ్యాథ్ అన్నమాట. ర్యాంక్ మ్యాథ్ కూడా బాగానే ఉంటుంది, బట్ SEOకి మనకి మెయిన్ గా ఎక్కువ యూస్ చేసేది యోస్ట్ SEO. ఓకే, మీకు దానికి రిలేటెడ్ SEOకి రిలేటెడ్ ప్లగిన్స్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇది చూడండి, నేను స్క్రోల్ చేస్తున్నాను కిందకి, చాలా ప్లగిన్స్ వస్తాయి, కానీ మనకి బెస్ట్ ప్లగిన్ వచ్చేసి యోస్ట్ SEO. ఓకే, ఈ యోస్ట్ SEOని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. చూడండి, ఇన్స్టాల్ నౌ అని కొట్టాను, ఇన్స్టాల్ అవుతుంది. సో మనకి SEO చేయడానికి మెయిన్ గా మనకి యోస్ట్ SEO అనేది ప్లగిన్ కావాలి.
ప్లగ్గిన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనకి చాలా ప్లగ్గిన్స్ మనం వర్డ్ప్రెస్ లో ఏంటి అంటే మనం ఈజీగా వర్డ్ప్రెస్ అసలు ఏంటిది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో అందులో మనకి అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటాయి. ప్లగ్గిన్స్ యూజ్ చేసుకొని మనం SEO చేస్తాం. ఓకే, ఈ ప్లగ్గిన్స్ వల్ల ఏంటి అంటే మనకి అంతా ఇప్పుడు PHP లోకి వెళ్ళి కోడింగ్ లోకి వెళ్ళి మీరు చేయాలనుకోండి. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక వెబ్సైట్ ఏదైనా సో ఈ వెబ్సైట్ చూద్దాం. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఇది PHP వెబ్సైట్, మనకి వచ్చేసి వర్డ్ప్రెస్ కాదు. ఓకే, PHP వెబ్సైట్ లో మనం కోడింగ్ లో చేయాల్సి ఉంటుంది అనమాట SEO అనేది. ఓకే, సో మనం వర్డ్ప్రెస్ చేసేటప్పుడు మనకి ఏంటంటే అంతా ఫ్రంట్ ఎండ్ మాత్రమే కనబడుతుంది, బ్యాక్ ఎండ్ అంతా మన కోడింగ్ ఏం కనబడదు. ఫ్రంట్ ఎండ్ అంతా ఈజీగా కనబడుతుంది అనమాట. ఎలా అంటే టైటిల్ అనే ప్లేస్ లో టైటిల్ ఇవ్వండి అని చెప్పేసి మనకి బాక్స్, మీకు అదంతా ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయిన తర్వాత చూపిస్తాను. సో మనకి ఇది వెబ్సైట్ అనుకోండి, Ctrl+U ప్రెస్ చేస్తే మీకు కోడ్ కనబడుతుంది, దీని యొక్క సోర్స్ కోడ్. ఓకే, Ctrl+U ప్రెస్ చేయండి. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు Ctrl+U ప్రెస్ చేస్తే మీకు ఇలా ఇది ఈ బ్యాక్ ఎండ్ కోడ్, వెబ్సైట్ వెనకాల ఉండే కోడ్ ఇదన్నమాట. ఓకే, ఈ కోడ్ అంతా ఉంటేనే మనకి ఫ్రంట్ ఎండ్ UI అనేది, అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్లియర్ గా మనకి అలా కనబడుతుంది, అంత లుక్ అండ్ ఫీల్ గా. సో మనం ఎప్పుడైనా సరే SEO చేసినప్పుడు ఎందులో చేస్తాము అంటే బ్యాక్ ఎండ్, ఇగో చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఇందులో నేను హైలైట్ చేసి చూపిస్తా. టైటిల్ ఏమి ఇచ్చాను, ఈ వెబ్సైట్ నేనే SEO చేసింది, సో అందుకని ఇది చూపిస్తున్నాను. సో ఇక్కడ టైటిల్ దగ్గర నేను ఏమి ఇచ్చాను, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ ఇన్ విజయవాడ, బెస్ట్ సోషల్ మీడియా ఏజెన్సీ అని ఇచ్చా. ఇది టైటిల్ ట్యాగ్. ఓకే, ఇదిగో నేను హైలైట్ చేశాను చూడండి. SEO లో ఫస్ట్ పారామీటర్ ఏంటిది, టైటిల్ ట్యాగ్. మనం టైటిల్లో కూడా కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో అండ్ తర్వాత డిస్క్రిప్షన్ చూడండి, మెటా నేమ్ డిస్క్రిప్షన్. ఇవి ఏంటి అంటే మనకి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను టైటిల్ ఏమి ఇచ్చాను, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ విజయవాడ, బెస్ట్ సోషల్ మీడియా ఏజెన్సీ. ఈ టైటిల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకసారి అందరూ ఈ టైటిల్ చూసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వెబ్సైట్ ఓపెన్ చేసి, అంటే మామూలు సెర్చ్ ఇంజిన్ లో మీకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అని టైప్ చేశాను. ఇప్పుడు నేను ఏమి ఓపెన్ చేసి, అరవింద్ మీడియా హౌసే కదా ఓపెన్ చేసిన వెబ్సైట్. సో మీకు ఫస్ట్ పేజ్ లో ఆ వెబ్సైట్ చూపిస్తాను, నేను SEO చేసిన వెబ్సైట్ రీసెంట్ గా. సో ఇదిగోండి 10th రిజల్ట్ మనకు ఆల్రెడీ ఫస్ట్ పేజ్ లోకి వచ్చేసింది. మనకి ఒక పేజ్ లో ఏముంటాయి, 10 రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ 10 రిజల్ట్స్ లో మనకి ఆల్రెడీ ఫస్ట్ పేజ్కి వచ్చింది. ఇది 15 days బ్యాక్ స్టార్ట్ చేసింది SEO. సో మనకు ఆల్రెడీ ఫస్ట్ పేజ్కి వచ్చేసింది SEO వెబ్సైట్ అనేది. సో ఇక్కడ మీరు చూసారా టైటిల్ ఏం కనిపిస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ ఇన్ విజయవాడ అండ్ బెస్ట్ సోషల్ మీడియా ఏజెన్సీ. సో ఇక్కడ మనకి కట్ అయింది, బట్ సోషల్ మీడియా ఏజెన్సీ అనేది ఉంటుంది. ఓకే, బ్యాక్ ఎండ్. సో ఇదే టైటిల్ మనకి ఇక్కడ కూడా సోర్స్ పేజ్ లో చూడండి, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ విజయవాడ, బెస్ట్ సోషల్ మీడియా ఏజెన్సీ. ఓకే, టైటిల్ అంటే మనం సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ మనకి కనబడేది ఏదంటే టైటిలే. ఓకేనా, అలాగే మెటా డిస్క్రిప్షన్ ఎక్కడ కనిపిస్తుంది, టైటిల్ కింద కనిపిస్తుంది. వీఆర్ లీడింగ్ సోషల్ మీడియా ఏజెన్సీ అండ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ ఇన్ విజయవాడ. సో చూడండి ఒకసారి, సో వీఆర్ లీడింగ్, ఇక్కడ చూడండి నేను హైలైట్ చేస్తాను చూడండి వెబ్సైట్ లో, వీఆర్ లీడింగ్ సోషల్ మీడియా ఏజెన్సీ అండ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ ఇన్ విజయవాడ. మీకు ఇదంతా ఏంటిదంటే డిస్క్రిప్షన్. టైటిల్ డిస్క్రిప్షన్ చూసే యూజర్ అనేవాడు వెబ్సైట్ లోకి వెళ్తాడు. ఓకే, సో ఆ టైటిల్ డిస్క్రిప్షన్ ఇవ్వటానికి బ్యాక్ ఎండ్ కోడింగ్ లో మనం ఇది చేస్తాం. ఇది PHP వెబ్సైట్స్ కి అయితే. వర్డ్ ప్రెస్ కి అయితే మనం కోడింగ్ లోపలికి వెళ్ళాల్సిన పని ఉండదు. సో అదే మనకి వర్డ్ ప్రెస్ లో
యూజ్ అన్నమాట. కంటెంట్ అంతా అదే మేనేజ్ చేసుకుంటుంది. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు అందుకని వర్డ్ ప్రెస్ ని. ఓకే, ఇవన్నీ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఓకే, సో వర్డ్ ప్రెస్ లో ఎలా ఉంటుందంటే చూపిస్తాను ఇప్పుడు. ఇది చూడండి, యోస్ట్ ఎక్స్ఈఓ మనం ఇందాక డౌన్లోడ్ చేసాం. యోస్ట్ ఎక్స్ఈఓ డౌన్లోడ్ చేసినప్పుడు యాక్టివేట్ ఇన్స్టాల్ కింద యాక్టివేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం థీమ్ కూడా అంతే కదా, ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ అడిగింది. ఇప్పుడు నేను దాన్ని యాక్టివేట్ చేశాను, థీమ్ అదే ప్లగ్ఇన్ ని, యోస్ట్ ఎస్ఈఓ ప్లగ్ఇన్ ని నేను యాక్టివేట్ చేశాను. సో ఇక్కడ మనకి ప్లగ్ఇన్స్ లో ఇప్పుడు ఏం యాడ్ అయింది చూడండి. ప్లగ్ఇన్స్ లో మనకి ఏం యాడ్ అయింది, ఈ రెండు. సో ఇప్పుడు యోస్ట్ ఎస్ఈఓ అనే ప్లగ్ఇన్ యాడ్ అయింది. ఓకే, సో యోస్ట్ ఎస్ఈఓ లో కూడా మనకి ప్రీమియం ఉంటుంది, అంటే పెయిడ్ ఉంటుంది, ఫ్రీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీగా అంటే మనం ఒక కీవర్డ్ వరకు యూజ్ చేసుకోవచ్చు, ఒక కీవర్డ్ మనకి ఫ్రీగా పెట్టి. కానీ యోస్ట్ ఎస్ఈఓలో 5 కీవర్డ్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. 5 కీవర్డ్స్ వరకు యూజ్ చేసుకోవాలంటే ప్రీమియం తీసుకోవాలి యోస్ట్ ఎస్ఈఓ. ఓకే, సో ఈ యోస్ట్ ఎస్ఈఓ మనం క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ కింద సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సెట్టింగ్స్ లో ఇక్కడ చూపించింది. ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే ఇలా చూపిస్తుంది, గుడ్ జాబ్ వి కుడ్ డిటెక్ట్ నో ప్రాబ్లమ్స్ అని. ఓకే, సో మనం పైన ఫ్యూచర్స్ లోకి వెళ్దాం. ఫ్యూచర్స్ లో ఏది ఆన్ చేసుకోవాలి, ఏది ఆఫ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మెయిన్ ఎస్ఈఓలో. యోస్ట్ ఎస్ఈఓలోకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత దాని సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. కింద సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనకి ఫీచర్స్ ఉంటాయి. ఏ ఫీచర్ మీకు అవసరమో ఆ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి. మనకి ఎస్ఈఓ అనాలిసిస్ అనేది కావాలి, సో ఆన్ చేసుకోండి. ఆన్ లోనే ఉంది. రేటబిలిటీ అనాలిసిస్ ఆన్ చేసుకోవాలి. అలాగే సైట్ మాప్స్ ఆన్. అలాగే కార్నర్ స్టోన్ కంటెంట్ ఆన్. మనకి టెస్ట్ లింక్ కౌంటర్ అవసరం లేదు. అడ్మిన్ బార్బెను, రీటైప్, రైట్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ అవసరం లేదు. మెయిన్ కావాల్సిన ఏంటి, ఎస్ఈఓ అనాలిసిస్, కార్నర్ స్టోర్ కంటెంట్, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్ అవి కావాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ చేంజెస్ అని ఉంటుంది, సేవ్ చేంజెస్ కొట్టండి, సేవ్ అయిపోతుంది. ఓకే, వెబ్ మాస్టర్ టూల్స్ ఇవన్నీ దీని గురించి కూడా మీకు చెప్తాను. మనకి టాపిక్ వెబ్ మాస్టర్ టూల్స్ వచ్చిన టాపిక్, మీకు కోడ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు ఇందులో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏంటి, మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత కనిపిస్తున్న సైడ్ మొత్తం మీకు ఆప్షన్స్ కనిపిస్తుంది. కింద నావిగేషన్ కింద ఎస్ఈఓ అని మనకి కనిపిస్తుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఎస్ఈఓ ఇలా కనబడుతుంది. ఓకే, సో మనం ఎస్ఈఓ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసేసాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చూసాం ఈరోజు, వర్డ్ ప్రెస్ లో థీమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఎస్ఈఓకి సంబంధించిన ప్లగ్ఇన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూసాం. అండ్ ఇంకొక ప్లగ్ఇన్ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఇంకొక ప్లగ్ఇన్ ఏంటి అంటే ఎలిమెంటర్ ప్లగ్ఇన్. ఎందుకు, ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎవరు కావాలి, బిల్డర్ కావాలి, అవునా? సో వెబ్సైట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి ఒక బిల్డర్ కావాలి, ఒక వెబ్సైట్ ని కరెక్ట్ గా బిల్డ్ చేయాలంటే. సో దానికోసం మనం ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తాం వెబ్సైట్ యొక్క పేజెస్ ని. ఓకే, సో ఇక్కడ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళాను, మళ్ళీ నేను యాడ్ న్యూ కొట్టాను. నాకు ఎలిమెంటర్ ప్లగ్ఇన్ కావాలి, ఎలిమెంటర్ గురించి నేను సెర్చ్ చేస్తాను. ఇప్పుడు యాడ్ న్యూ కొట్టగానే మనకు ఓపెన్ అయితే ఇలాగా ఎలిమెంటర్ అని కొట్టండి. ఎలిమెంటర్, మీరు నేను చెప్పే ప్లగ్ఇన్స్ పేర్లన్నీ నోట్ చేసుకోండి. ఓకేనా, ఎలిమెంటర్ అని కొట్టండి, మీకు ప్లగ్ఇన్ ఓపెన్ అవుతుంది.
చూడండి మనకి ఎలిమెంటర్ ప్లగ్ఇన్. ఓకే, సో ఇన్స్టాల్ నవ్ అని కొట్టచ్చు. మనకి ఎలిమెంటర్ అనేది ఇదిగోండి ఎలిమెంటర్ పేజ్. ఇది ఎలిమెంటర్ అనేది ఓఆర్ కొట్టండి, నేను ఏఆర్ కొట్టాను. ఓకే, ఎలిమెంటర్ అని కొట్టగానే మీకు ఎలిమెంటర్ ప్లగిన్స్ అనేది వచ్చేస్తుంది. ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ అని వచ్చిందా? సో ఈ ప్లగిన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి పేజ్ బిల్డ్ చేయడానికి. అంటే హోమ్ పేజ్ అని, లేకపోతే మనకి అబౌట్ అస్ అని ఇలా ఉంటాయి కదా వెబ్సైట్స్ లో. ఆ పేజ్ మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ గా బిల్డ్ చేసుకోవడానికి మనం ఎలిమెంటర్ ప్లగిన్ అనేది యూస్ చేస్తాం. ఇన్స్టాల్ నవ్ అని కొడితే ఇన్స్టాల్ అవుతుంది. యా, మనకి ఏదైనా యాప్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ప్లగిన్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా, దానికి రిలేటెడ్ గా మనకి ఈజీగా మనకి మన ప్లగిన్స్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తామంటే, మనం కొత్తగా ఏదైనా యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి వెబ్సైట్ లో. అంటే ఇప్పుడు పేజ్ ని బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు నేను పేజ్ బిల్డర్ ఎలిమెంటర్ అనేది యూస్ చేస్తున్నాను. అలాగే ఎస్ఈఓ చేయడానికి ఎస్ఈఓకి ప్లగిన్ యూస్ చేస్తున్నాను. అలాగే నాకు సోషల్ మీడియా ఐకాన్స్ కావాలి. సోషల్ మీడియా ఐకాన్స్ కావాలంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనకి పేజ్ లో ఐకాన్స్, దానికి ఒక ప్లగిన్ ఉంది. అలాగే ప్రతి ప్లగిన్ యూస్ చేసి మనం వర్డ్ప్రెస్ లో చేస్తాం. అంతే, చాలా ఈజీగా ఉంటుంది వర్డ్ప్రెస్ అనేది. మీకు అర్థమైపోద్ది. మీరు ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకొని మొత్తం అంతా ఆప్షన్స్ అన్ని మీరు చెక్ చేసుకుంటా ఉంటే, క్లిక్ చేసి దాని లోపలికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ లో మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ మొదలు పెడితే మీకు అర్థమైపోతుంది. సో నేను ఎలిమెంటర్ అనేది ఇన్స్టాల్ చేశాను, యాక్టివేట్ చేస్తాను. యాక్టివేట్. సో యాక్టివేట్ అయితే మనకి ఆటోమేటిక్ గా మనకి చూపిస్తుంది. ఓకే, మనకి యాక్టివేట్ అయ్యింది. వెల్కమ్ టు ఎలిమెంటర్ ప్లగిన్ అని చూపిస్తుంది. మనకి ఏదైతే ప్లగిన్స్ యాడ్ చేస్తున్నామో అవన్నీ మనకి ఇలాగా సైడ్ వాటి యొక్క ఐకాన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశాను, ఒక థీమ్ ని ఇన్స్టాల్ చేశాను. ఆ థీమ్ ని ఎలా ఇన్స్టాల్ చేశాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈరోజు మనం థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చూసాము, అండ్ ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చూసాము వర్డ్ప్రెస్ లో. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఆల్రెడీ డిఫాల్ట్ గా ఒక థీమ్ ఇచ్చారు మనకి వర్డ్ప్రెస్ కి. ఆ డిఫాల్ట్ థీమ్ నాకు నచ్చలేదు. సో నేనేం చేశాను అంటే, నాకు ఒక కొత్త థీమ్ కావాలి కాబట్టి ఫస్ట్ డాష్ బోర్డ్ లో, ఇప్పుడు క్లియర్ చూడండి ఒకసారి ఎవరికి అర్థం కాకపోతే, డాష్ బోర్డ్ లో మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ అపీరియన్స్, గో టు అపీరియన్స్, ఫస్ట్ స్టెప్. ఓకే, గో టు అపీరియన్స్. అపీరియన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ థీమ్స్ అని ఉంటుంది. థీమ్స్ మీద క్లిక్ చేయండి. థీమ్స్ మీద క్లిక్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి యాడ్ న్యూ థీమ్ అని ఉంటుంది. యాడ్ న్యూ, ఈ యాడ్ న్యూ క్లిక్ చేస్తే సెర్చ్ చేసుకోవడానికి ఒక విండో ఉంటుంది. ఇక్కడ థీమ్స్ అని చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు ఏదో థీమ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రివ్యూ చూసుకొని మీ బిజినెస్ కి సెట్ అయ్యే కనుక దాన్ని ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. ఇది థర్డ్ స్టెప్.
గైస్ ఏదైనా నెట్వర్క్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. మీ నెట్వర్క్ ప్రాబ్లం ఏమో ఒకసారి చూడండి. స్క్రీన్ డిస్ప్లే అవుతుంది మేడం. ఎస్ సార్, డిస్ప్లే అవుతుంది. యాడ్ టీమ్స్ అని చెప్తుంది కదా సార్. అవునవును. యా, సో ఫస్ట్ మనం ఈ రోజు మనం చూసింది ఏంటి అంటే మెయిన్ మనం థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి WordPress లో, అండ్ ఆ థీమ్ ని మనం ఎలా చూస్ చేసుకోవాలి అదే చూసాము. సో ఫస్ట్ నేను ఏం చేశాను, డాష్ బోర్డ్ లో మనకి ఎపీరియన్స్ అనేది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిన తర్వాత థీమ్స్ అని ఉంటుంది. థీమ్స్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ యాడ్ న్యూ అని ఉంటుంది. యాడ్ న్యూ క్లిక్ చేస్తే మనకి సెర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. మీరు ఏ రిలేటెడ్ బిజినెస్ ని మీరు దానికి రిలేటెడ్ గా ఉన్న థీమ్ ని చూస్ చేసుకోవాలో అక్కడ మీరు అలా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో మనకి కొన్ని థీమ్స్ వచ్చినాయి. డిజిటల్ మార్కెటింగ్ మీద సెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని థీమ్స్ వచ్చినాయి. నాకు నచ్చిన థీమ్ ని నేను సెలెక్ట్ చేసుకొని మనకి నచ్చితే కనుక దాన్ని అప్లై చేస్తాం. ఓకే, దాన్ని అప్లై చేస్తే అది అప్లై అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈ థీమ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లైట్, నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక థీమ్ ఇన్స్టాల్ చేశాను. బట్ నేను అది మార్చుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ మనం అది రీఇన్స్టాల్ చేసి పాతది ఈ కొత్త దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యా మ్యామ్, ఇప్పుడు నా స్క్రీన్ కనబడుతుందా మీకు? విజిబుల్ సార్, యాడ్ టీమ్స్ ఇంకా సేమ్ డిస్ప్లే ఉంచారు. ఓకే ఓకే, ఇప్పుడు నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉన్నట్టుంది, కొత్తగా డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే, మనకైతే ఇలా కనిపిస్తుంది. థీమ్స్ మనం అప్లై చేసుకోవడం అనమాట. యాక్టివేట్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకుంటే మనకి థీమ్ అప్లై అయిపోతుంది. ఓకే, మనకి ప్రజెంట్ ఉన్న థీమ్ అయితే ఇగోండి, మీకు పైన డిజిటల్ యోక్ అనేది మన యొక్క డొమైన్ నేము. సో విజిట్ సైట్ అని దానికి వెళ్తే, విజిట్ సైట్ లోకి వెళ్తే ఆల్రెడీ అప్లై చేసిన థీమ్ మీకు కనబడుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ అప్లై చేసిన థీమ్. సో ఇప్పుడు దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవాలి. అంటే ఎలిమెంటర్ ద్వారా మనం ప్రతి ఒక్క పేజ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను మళ్ళీ డాష్ బోర్డ్ లోకి వెళ్తున్నాను. సో డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ రోజు థీమ్స్ ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లగ్గిన్స్. ఈ ప్లగ్గిన్స్ లో మనకి యూజ్ అయ్యే ప్లగ్గిన్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటి, యోస్ట్ ఎస్ఈఓ. యోస్ట్ ఎస్ఈఓ అనే ప్లగ్గిన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఎస్ఈఓ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొక ప్లగ్గిన్ వచ్చేసి ఎలిమెంటర్. ఎలిమెంటర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే పేజ్ ని బిల్డ్ చేయడానికి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే బిల్డర్ కావాలి. సో అలాగే మనం ఒక వెబ్ పేజ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎలిమెంటర్ అనే టూల్ కావాలి. సో ఎలిమెంటర్ అనే ప్లగ్గిన్ యూజ్ చేసి మనం పేజ్ ని బిల్డ్ చేస్తాం. ఇక్కడ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటాయి అన్నమాట, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక పేజ్ ని క్రియేట్ చేస్తున్నాను, చూడండి. సో మనకి హోమ్ పేజ్ ఉంది ఇక్కడ. నేను ఇందాక హోమ్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఓకేనా, సో ఈ హోమ్ పేజ్ ని నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అంటే దాంట్లో మనం కొన్ని ఇమేజెస్, కొంత కంటెంట్ యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఒకసారి.
సో ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మీ అందరికి, క్విక్ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ట్రాష్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, వ్యూ. ఈ 3 ఆప్షన్స్ ఏంటి అంటే, ఎడిట్ అంటే మనం ఆల్రెడీ ఉన్న పేజ్ని ఎడిట్ చేయటం అనమాట. క్విక్ ఎడిట్ కూడా అంతే. సో ట్రాష్ ఏంటంటే ఆ పేజ్ని డిలీట్ చేయడానికి. ఇప్పుడు మీకు ఒక పేజ్ క్రియేట్ చేశారు, అందులో కంటెంట్ నచ్చలేదు, ఆ పేజ్ని డిలీట్ చేయాలంటే ట్రాష్. ఓకే, ఆల్రెడీ ఉన్న పేజ్ని వ్యూ అంటే దాని యొక్క వ్యూ ఎలా ఉంది చూసుకోవడానికి, ప్రివ్యూ చూసుకోవడానికి వ్యూ ప్రెస్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో ఫస్ట్ మనకి హోమ్ పేజ్ అనేది ఇలా ఉంది, దాంట్లో ఎటువంటి కంటెంట్ లేదు, మనకి చూసారు కదా ఇందాక హోమ్ పేజ్ ఎలా ఉందో, మనకి ఎటువంటి కంటెంట్ లేదు. సో మనం ఇక్కడ కంటెంట్ ఏదైనా పెట్టాలి. సో ముందు దాన్ని మనం ఏం చేద్దాం అంటే ఇమేజెస్ యాడ్ చేద్దాం. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉందా, ఎడిట్ విత్ ఎలిమెంటర్ పైన మీకు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంటుంది. ఎడిట్ విత్ ఎలిమెంటర్ టైప్ చేయండి, ఎంటర్ చేయండి. ఎప్పుడు మీకు ఎలిమెంటర్ ఓపెన్ అవుతుంది చూడండి, ఓపెన్ అయిందా. సో మన యొక్క ఫస్ట్ పేజ్ హోమ్ పేజ్ ఇలా ఉంది, ఏమీ లేదు, బ్లాంక్. ఓకే, సో హోమ్ పేజ్ లో మనం కంటెంట్ పెట్టాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, డ్రాగ్ విజిట్ హియర్ అని ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులోకి ఇమేజ్ కావాలి, ఇక్కడ ఒక ఇమేజ్ కావాలి, నాకు ఒక ఇమేజ్ కావాలి. సో దాన్ని నేను డ్రాగ్ చేస్తాను. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఇమేజ్ని డ్రాగ్ చేశాను. ఇమేజ్ని డ్రాగ్ చేయగానే మనకు ఇమేజ్ పెట్టుకోవడానికి ఆప్షన్ కనబడుతుంది. సో నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను సమ్ కంటెంట్ ఏదైనా పెడదాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇమేజ్ ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏంటంటే ఒక ఇమేజ్ బ్రౌజర్లో కానీ మన సిస్టంలో కానీ ఎక్కడుందో చూసుకొని అక్కడ అప్డేట్ చేస్తాను. ఎలా అంటే చూడండి, చూజ్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి అప్లోడ్ ఫైల్స్, మీడియా లైబ్రరీ కనబడుతుంది. ఓకే, ఇక్కడ మనం సెలెక్ట్ ఫైల్స్ మన దాంట్లో మన సిస్టంలో ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం అక్కడికి వెళ్ళి బ్రౌజ్ చేసుకొని అక్కడ నుంచి ఇమేజ్ తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్, నేను ఏదైనా ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను. ఓకే, నేను ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను. ఓకే, సో నేను మళ్ళీ ఎలిమెంటర్లోకి వెళ్ళాను, సెలెక్ట్ ఫైల్స్ దగ్గరికి వెళ్ళి ఇది ఇక్కడ తీసుకొచ్చి ట్రాక్ చేశాను. ఓకే, సో దీన్ని నేను ఇన్సర్ట్ మీడియా అని ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఇన్సర్ట్ మీడియా అని కొడితే మీకు ఇక్కడ వచ్చేసింది చూసారా, మీ యొక్క వెబ్సైట్లో ఈ ఇమేజ్ వచ్చేసింది. ఓకే, ఈ ఇమేజ్ని మీరు సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఇమేజ్ సైజ్, మీడియం, ఇలా. ఓకే, ఇలా మీడియంగా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, మీకు ఇప్పుడు దీని కింద ఒక టెక్స్ట్ కావాలి అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ విజిట్ హియర్ అని ఉంది కదా. సో మీరు ఇక్కడ అప్డేట్ చేసేసారు, ఇమేజ్కి ఒక ఇమేజ్ని అప్డేట్ చేశారు. ఇప్పుడు మనకి దానికి రిలేటెడ్ టెక్స్ట్ కావాలి, ఏం చేస్తారు, సో ఇమేజ్ని అప్డేట్ చేయగానే మీకు ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది, అప్డేట్ చేసుకోవాలి. ఫస్ట్ అప్డేట్ చేయకపోతే మీకు అదే అప్డేట్ అవ్వదు అక్కడ. ఓకే, సో మనకి హోమ్ పేజ్ అయితే ఇలా కనిపిస్తుంది చూసారా, హోమ్ పేజ్లో ఇలా కనిపిస్తుంది. దీని కింద మనం టెక్స్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది చూడండి, టెక్స్ట్ ఎడిటర్
ఓకే. సో దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి. ఫస్ట్ మనకు ఒక టైటిల్ కి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి. హెడ్డింగ్ కావాలి కాబట్టి మనం ఇక్కడ హెడ్డింగ్ అనే ట్యాగ్ ని ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను. క్లియర్ గా చూడండి, హెడ్డింగ్ అనే ట్యాగ్ ని డ్రాగ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అయింది. టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అయింది, నేను ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను. నేను టెక్స్ట్ ఇస్తున్నాను, కనిపిస్తుందిగా మీకు? సో నేను ఒక హెడ్లైన్ ఇచ్చాను. దానికి మనం ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టైల్స్ లోకి వెళ్ళి స్టైల్స్ మార్చుకోవచ్చు. కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు బ్లూ కలర్ ఉంది, దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో సెలెక్ట్ చేసుకొని అప్డేట్ అని కొడితే మనకు ఆ కలర్ అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. కంటెంట్, దాని యొక్క అంటే కలర్ చేంజ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ ఆప్షన్స్ మీకు ఇక్కడ ఉంటాయి. కంటెంట్, స్టైల్, అడ్వాన్స్డ్ అని మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో దీనికి మీరు మోషన్ ఎఫెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. మోషన్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఏదైనా మోషన్ ఎఫెక్ట్ ఇచ్చుకోవాలంటే సో యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. డిఫాల్ట్ గా మనకు సో ఫేడింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నాం, ఫేడ్ ఇన్. సో అలా కనిపిస్తుంది. ఫేడ్ ఇన్ లో మనకి ఎలా కనబడింది చూసారుగా, గ్రో యువర్ బిజినెస్ విత్ డిజిటల్. ఫేడ్ ఇన్ ఇచ్చినప్పుడు అలా కనబడింది. ఫేడ్ ఇన్ డౌన్ అంటే అలా డౌన్. మీరు ఇక్కడ నుంచి ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి రావడం, ఇలా మీరు మార్చుకుంటే మీకు రైట్ సైడ్ నుంచి వస్తుంది. సో అలా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట, ఏ ఎఫెక్ట్స్ అని ఇచ్చుకోవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక టెక్స్ట్ ఇవ్వాలి. ఇప్పుడు హెడ్లైన్ ఇచ్చేసాము, అంటే ఒక టైటిల్, ఒక హెడ్లైన్ ఇచ్చాము. దానికి మన కింద దానికి సంబంధించిన టెక్స్ట్ ఇవ్వాలి మన పేజ్ గురించి. సో ఆ పేజ్ టెక్స్ట్ ఎలా ఇచ్చుకోవాలి? సో మళ్ళీ మనం ఆప్షన్స్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఏ స్ట్రక్చర్ లో కావాలి పేజ్ యొక్క అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నాకు గ్రో యువర్ బిజినెస్ డిజిటల్ అని ఇక్కడ నేను టైప్ చేశాను. అండ్ నాకు ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ ఇమేజ్ కావాలి, ఇటు సైడ్ టెక్స్ట్ కావాలి. సో నేను ఇది క్లిక్ చేస్తాను. సో మనకేంటి 2 బాక్సెస్ ఓపెన్ అయ్యింది చూడండి. సో ఈ దీంట్లో వచ్చేసి నేను ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇందులో వచ్చి టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలి కాబట్టి టెక్స్ట్ ఎడిటర్ ని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇందులో టెక్స్ట్ ఇచ్చుకుంటాను, ఇందులో వచ్చేసి ఇమేజ్ ఇచ్చుకుంటాను. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం ఇందులో ఏదైనా ఒక టెక్స్ట్ ఇద్దాం. ఇందాక మనం ఇదే ఇద్దాం. టెక్స్ట్ ఏం లేదు, ఇదే మనం టెక్స్ట్ అనుకుని ఇద్దాం. కాపీ చేశాను. ఇందాక వర్డ్ ప్యాడ్ నేను టెక్స్ట్ బాక్స్ లో మీకు చూపించాను కదా స్టెప్ వైజ్, అదే నేను ఇస్తున్నాను ఇక్కడ. ఇది ఏమైనా డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పారాగ్రాఫ్ అని ఓపెన్ అవుతుంది. పక్కన మనం ఇప్పుడు టెక్స్ట్ అంతా ఇందాక నేను లోకల్ హోస్ట్ సర్వర్ ఇన్స్టాలేషన్ గురించి అంతా మీకు చెప్పాను చూసారా, ఆ టెక్స్ట్ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో మీకు కంటెంట్ రాసుకోవాలనుకున్నప్పుడు మీకు ఓన్గా రాసే కంటెంట్ క్యాపబిలిటీ ఉంటే మీరు ఓన్గా రాయాలి కంటెంట్. మెయిన్ డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే ఓన్గా కంటెంట్ రాయగలరు. ఓకే, ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మీద మీరు ఒక కంటెంట్ రాయగలరు, ఒక 1000 లైన్స్ అలా. సో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే దానికి కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ అంతా మీరే రాయాలి. ఓకేనా? అది ఎలా రాయాలి? రెఫరెన్స్ తీసుకోవాలి వేరే వెబ్సైట్స్ నుంచి. సేమ్ అదే కంటెంట్ అనేది పేస్ట్ చేయకూడదు. ఓకే, ప్లాగరిజం అనేది
మనకి యూనిక్ గా ఉండాలి. అంతేగాని ప్లాగరిజం అనేది మనం చెక్ చేసినప్పుడు, ప్లాగరిజం అంటే ఏంటి, వేరే కంటెంట్ ని మీరు కాపీ చేసి పేస్ట్ చేస్తే ఈజీగా గూగుల్ ఫైండ్ అవుట్ చేస్తారు ఇది వేరే దాంట్లోంచి కాపీ చేసి పెట్టారు. ఓకే, సో ఇక్కడ వరకు మీరు ఏమైనా డౌట్ ఉందా అంటే ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాము, అలాగే ఎలిమెంటర్ లో ఇప్పుడు పేజ్ కూడా బిల్డ్ చేస్తున్నాము. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ ఉందా? ఓకే, నేను కంటెంట్ ఇన్స్టాల్ చేశాను. నేను ఇప్పుడు ఇందులో ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇమేజ్ ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాను రిలేటెడ్గా. సో ఏదో ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని ఇస్తాను. సో జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు నాకు కింద డౌన్లోడ్ అయింది, నేను ఇక్కడ డ్రాగ్ చేశాను. ఫస్ట్ అప్డేట్ చేయాలి కదా, టెక్స్ట్ ని అప్డేట్ చేయలేదు, అందుకని మీకు రాలేదు. ఓకే, నేను ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇమేజ్ వచ్చింది. నేను జస్ట్ ఇది తీసుకెళ్ళి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. వెయిట్, లేదంటే దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సారీ, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లోడ్ ఫైల్స్ కానీ లేదంటే ఇది తీసుకెళ్ళి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇన్సర్ట్ మీడియా అని ఉంటుంది రైట్ సైడ్, ఇన్సర్ట్ మీడియా యాడ్ చేయండి. ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చింది కదా, దాన్ని మనం సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఇమేజ్ అప్డేట్ చేశాను, టెక్స్ట్ అప్డేట్ చేశాను. సో అప్డేట్ కొడుతున్నాను. అప్డేట్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో పేజ్ చూద్దాం. సో వ్యూ పేజ్ ఎలా ఉందని చూద్దాం. సో నేను ఏం చేస్తున్నానంటే చూడండి, మనకి ఇలా ఉంది వెబ్సైట్ ఇప్పుడు. ఓకే, కంటెంట్ ఎలా వచ్చి ఇదంతా మనం ఈ కంటెంట్ ఎలా రావాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకే లైన్ లో రావాలా ఏంటి అనేది మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉంది ఇప్పుడు పేజ్, హోమ్ పేజ్ అనేది. మనకి సర్వీసెస్ ఉంటాయి, ఆ సర్వీసెస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నమాట ఇక్కడ. ఓకే, సో నేను డాష్ బోర్డ్ లోకి వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి. ఇప్పుడు పేజెస్ లో మనం ఏమేం చేసామంటే చూడండి, మనం పేజ్ లో చేసిందంతా మనకి ఇక్కడ విజిట్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కనబడింది. విజిట్ వెబ్సైట్ లో ఇప్పుడు హోమ్ పేజ్ లోకి వెళ్ళాను. హోమ్ పేజ్ అంతా ఇలా కనబడుతుంది, చూసారా? ఒక వెబ్ పేజ్ మనం క్రియేట్ చేసాం, ఒక వెబ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేసాం. ఓకే, మనకి ఈ పక్కన ఈ సెర్చ్ బార్స్ ఇవన్నీ అవసరం లేకపోతే తీసేసుకోవచ్చు. అది కూడా మనం కస్టమైజ్ లోకి వెళ్ళిపోయి మనకి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం హోమ్ పేజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, హోమ్ పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్టాటిక్ పేజ్ అని క్లిక్ చేయండి. స్టాటిక్ పేజ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ ఒకటే కనబడదు, హోమ్ పేజ్. ఓకే, ఇప్పుడు చూడండి హోమ్ పేజ్ ఎలా కనిపిస్తుంది. మనకి ప్రతి దాంట్లో హెడర్ కనిపిస్తుంది, అంటే మన యొక్క హెడర్ ఫైల్ కనిపిస్తుంది. హెడర్ ఫైల్ కనిపించి కింద మనం పెట్టిన ఇమేజ్, కంటెంట్స్ ఇవన్నీ కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఏంటంటే కస్టమైజ్ లోకి వెళ్ళిపోయి
ఇక్కడ స్టాటిక్ యువర్ పోస్ట్ స్టాటిక్ పేజ్ అనేది మార్చుకున్నాం. అండ్ మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే హోమ్ పేజ్ లో ఇది కనబడాలి. మనకు ఫస్ట్ కనబడాలి హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ పబ్లిష్ అని టైప్ చేస్తే పబ్లిష్ అనేది అయిపోతుంది. ఇప్పుడు వెబ్సైట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అండ్ పక్కన మెనూస్ ఉన్నాయి కదా, ఈ మెనూస్ మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు పక్కన రీసెంట్ పోస్టర్స్ ఇవన్నీ అవసరం లేదు అనుకున్నప్పుడు మనం తీసేసుకోవచ్చు అని. సో ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుంది హోమ్ పేజ్. ఫస్ట్ మనకి హెడర్ ఫైల్, ఒక వెబ్సైట్ లుకింగ్ వచ్చింది చూసారా. సో ఒక హెడర్ ఫైల్ కనిపిస్తుంది. ఈ హెడర్ ఫైల్ కూడా మనం మార్చుకోవచ్చు, మనకి ఇష్టమైంది పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే కింద కంటెంట్. ఇప్పుడు మనకి ఒక వెబ్సైట్ పేజ్ ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. అలాగా మీరు ఎలిమెంటరీ యూజ్ చేసి పేజెస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ లోనే ఉంటుంది. మీరు టెక్స్ట్ పెట్టుకోవాలంటే టెక్స్ట్, అలాగే ఇమేజెస్ పెట్టుకోవాలంటే ఇమేజెస్, హెడ్లైన్స్ పెట్టుకోవాలంటే హెడ్లైన్స్, అన్నీ మనకి కనిపిస్తుంది. మళ్ళీ నేను డాష్ బోర్డ్లోకి వెళ్తాను. సో ఇవాళ మనం ఏమేమి చూసామంటే మెయిన్లీ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక పేజ్ని, ఒక థీమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ థీమ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓకేనా, ఆ థీమ్ని ఎలా చూస్ చేసుకోవాలి అనే టాపిక్స్ చూసాం. అలాగే ప్లగ్ఇన్స్ మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఎస్ఈఓ ప్లగ్ఇన్ దేనికి యూజ్ అవుతుంది, మనకి ఎస్ఈఓ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఎలిమెంటర్ ప్లగ్ఇన్ గురించి చూసాం. ఎలిమెంటర్లో ఇవాళ పేజ్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది చూసాం. ఓకే, సో అలాగే మనం ఈ పేజెస్లో ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ. ఇప్పుడు హోమ్ పేజ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి అబౌట్ అస్ పేజ్ కావాలనుకోండి. అబౌట్ అస్ పేజ్, అబౌట్ అస్ పేజ్ క్లిక్ చేసి పబ్లిష్ కొట్టండి. పబ్లిష్ కొట్టగానే మీకు ఒక అబౌట్ అస్ పేజ్ అనేది మీకు యాడ్ అవుతుంది, ఒక పేజ్ అనేది యాడ్ అవుతుంది. అలాగే మనకి సర్వీసెస్ పేజ్ కావాలి. ఇప్పుడు ఆల్ పేజెస్లో చూడండి, ఆల్ పేజెస్లో ఏమేమి ఉన్నాయి, అబౌట్ అస్ ఉంది, హోమ్ ఉంది, మనకి ప్రైవసీ పాలసీ, శాంపిల్ పేజ్, ఇవన్నీ డిఫాల్ట్గా, ఈ రెండు డిఫాల్ట్గా వచ్చినాయి. మనం క్రియేట్ చేసింది ఏంటి, హోమ్ పేజ్, అబౌట్ అస్. ఓకే, సో ఇంకొక పేజ్ కావాలి, ఏంటిది, సర్వీసెస్ పేజ్ కావాలి. సర్వీసెస్, సో ఇప్పుడు ఒకసారి విజిట్ చేద్దాం పేజ్ని, ఏమేమి పేజెస్ వచ్చినాయి చూద్దాం. ఇక పైన చూడండి, మీకు హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్ పేజ్ వచ్చేసింది కదా. చూసారా, హోమ్ పేజ్, ఈ శాంపిల్ పేజ్ అనేది డిఫాల్ట్గా ఉన్నది, అది మనం డిలీట్ చేసేసుకోవచ్చు. హోమ్ పేజ్ వచ్చింది, అబౌట్ అస్ పేజ్ వచ్చింది, సర్వీసెస్ పేజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు అబౌట్ అస్ పేజెస్లో ఏముంటాయి, ఏముండదు, ఎందుకంటే ఎంటీ ఉంటుంది, ఏం పెట్టలేదు కదా మనం కంటెంట్, సో ఎంటీ ఉంటుంది. మీరు కంటెంట్ పెట్టాలనుకోండి, ఎడిట్లోకి వెళ్ళి ఎలిమెంటర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు కంటెంట్ పెట్టుకోవచ్చు, ఇమేజెస్ పెట్టుకోవచ్చు. అలా మీరు వెబ్సైట్ యొక్క పేజెస్ అన్ని బిల్డ్ చేసుకోవచ్చు. మీకు ఇవాళ అర్థమైంది కదా వెబ్సైట్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలని. సో ఏదో క్లాస్ టైం అయితే అయిపోయింది. ఈ రోజు చెప్పిందంతా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మ్యామ్ క్లాస్ అయితే అయిపోయింది. ఈ రోజు చెప్పిందంతా వీళ్ళు ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ అని చెప్పేసి అన్నారు కదా సార్, క్వశ్చన్ పేపర్ అనేది మీరే ఇస్తారు ఇలా వర్క్ వల్లే? అవును మేడం, అవును, అది గూగుల్ డాక్స్ లో పెడతారు సార్. ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా గూగుల్ డాక్స్ లో అందులోనే పెడుతున్నాను సార్, వీళ్ళకి మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఓకే మేడం. సార్ ఎవ్రీ సాటర్డే ఉంటుందా ఎగ్జామ్ అనేది? అది ఇంకా డిసైడ్ చేయలేదు మేడం వాళ్ళు. ఎవ్రీ సాటర్డే నిన్న కనుక్కుంటే క్లాస్ కూడా ఉంటుందని చెప్పారు. అన్ని సాటర్డేస్ ఉండకపోవచ్చు. ఈ రోజు అంటే రేపు కంపల్సరీగా ఈ వీక్ జరిగింది, ఈ వీక్ జరిగిన కంటెంట్ అంతా రేపు ఎగ్జామ్ లో ఉంటుంది. అవును సార్. మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ఏనా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? అంటే మాక్సిమం ఏంటంటే వన్ లైన్ ఆన్సర్స్ అలా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ వీక్ లో ఏమేమి చూసామో వాటి మీద ఉంటుంది.
మల్టిపుల్ చాయిస్ కూడా ఉంటుంది అండ్ 1-9 ఆన్సర్స్ కూడా ఉంటాయి. సార్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్? ఈవెన్ పాస్ మార్క్ గాని ఫెయిల్ అయిపోవడం గాని ఉంటావు కదా? 30 ఉంటుంది. 30 క్వశ్చన్స్ ఉంటాయి. సరే సార్. ఓకే మ్యామ్, నేనైతే క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఈ రోజు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి రేపు మార్నింగ్ మనం వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రోజు చెప్పిన టాపిక్స్ అన్ని మీరు ఒకసారి మీ ఓన్ గా ప్రాక్టీస్ చేయండి అంటే చూడండి. ఓకే సార్, పీడిఎఫ్ లో ఏమైనా ఇవ్వడానికి అవుతుందా సార్? చిత్తూరు నుంచి ఏమైనా అడుగుతున్నారు, ఏమైనా పీడిఎఫ్ లో ఇవ్వడానికి అవుతుందా అని. అంటే ఏంటి, దేని గురించి మేము ఎగ్జామ్ గురించా? మెటీరియల్స్ సార్, మెటీరియల్స్ ఏమైనా. మెటీరియల్ అంటే నేను ఒకసారి వాళ్ళని కనుక్కోవాలి. మనం ప్రిపేర్ చేస్తే కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈలన్ జోక్ లోనే పెడదాము మెటీరియల్స్ అంటున్నారు. పీడిఎఫ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే కానీ ఇంటిమేట్ చేస్తాను రేపు మార్నింగ్. సార్ నాకు స్టెప్స్ అనేది వాట్సాప్ చేయరా సార్? వీళ్ళు ఫార్వర్డ్ చేస్తాను. సరే నేను చేస్తాను. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.